మనం చాలా రోజులు అయింది ఈ యొక్క టెస్టిమోనీల మీద మనదైనటువంటి వ్యాఖ్యానం చేసి చాలామంది కామెంట్లు అడిగారు. అట్లనే వ్యక్తిగతంగా కూడా ఆ పరవస్తు చెన్నై సూరి వీడియోని మీరు 2 పార్ట్లు చేసి ఆపేశారు. చాలా నెలలు అయిపోయింది, ఆ 3వ పార్ట్ చేయండి, అసలు అతను ఏం చెప్పాడు చూద్దామని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరి కోరిక మేరకు మరలా ఈ టెస్టిమోనీ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరి కోరిక మేరకు ఈ యొక్క టెస్టిమోనీని పూర్తి చేస్తున్నాం. ఇదే ఆఖరి వీడియో. ఇందులో దీని ముందు 2 భాగాలు ఎవరైనా చూడకపోతే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాము, ఆ 2 భాగాలు చూడండి. ఇక ఇతను ఒకసారి క్లుప్తంగా ఇతను ఏం చెప్తున్నాడంటే, నేను పరవస్తు చెన్నై సూరి వంశానికి చెందినటువంటి నిష్ట కలిగినటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, నేను అనేక వేద భాగాలు చదివాను అని ఎప్పట్లాగా అందరూ చెప్పినట్లుగా ఇతనిదైనటువంటి శైలిలో కొత్త కొత్త అబద్ధాలు అనుకుంటూ ఆ పాతమే మళ్ళీ చెప్తూ ఉన్నాడు. ఇందులో భాగంగానే దశావతారాల్లో నేను ఏ దేవుణ్ణి కూడా లోకం కోసం ప్రాణం పెట్టడం చూడలేదు అని చెప్తూ ఆపాడు. ఇక అక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఇది కూడా అవతారం కనుక ఈ అవతారం ఏల మరుగుపరచబడిన, ఏ కారణం చేత మరుగుపరచబడిన. ఈ అవతారములో మనుషులకు లాభం ఉన్నది, లోక కళ్యాణం ఉన్నది. ఈ దశావతారములో లోకములకు కళ్యాణం జరగలేదని నేను తెలుసుకుంటాను. ఇది నేను గమనించిన సత్యము. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఇక్కడ ప్రారంభంలోనే చూడండి, ఈ దశావతారాల వల్ల మనుషులకు లాభం ఉంది, లోక కళ్యాణం ఉంది అని చెప్పాడు. చెప్పి మరలా నాలుగు ఖర్చుకుని ఒకసారి అది ఎడిటింగ్లో తీయలేదో ఏంటో, దీనివల్ల లోకానికి ఎటువంటి లాభం కలగలేదని నేను తెలుసుకున్నానని చెప్తున్నాడు. సరే, వీళ్ళ అబద్ధాలు మరి మనకు తెలిసినవే కదా. ద్రావిడ యుగం ఏమన్నారంటే యజ్ఞోవాపతి అనగా ద్రావిడ యుగమా? నాకు అర్థం కాలేదు సార్. ద్రావిడ్లో అయి ఉంటారులేండి. సరే, ఈ మాత్రం మామూలేగా. యజ్ఞమే రక్షించును. ఎవరిని రక్షించును? దుష్టులను, పాపులను. యజ్ఞోవా పతి అంటే యజ్ఞమే రక్షించును అని ఎక్కడుంది? యజ్ఞోవై పతి, యజ్ఞమునకు పతి లేదా యజ్ఞమే పతి, ఈ 2 అర్థాలు వస్తాయి. యజ్ఞమే రక్షించును అని ఎట్లా ఉంటుంది? మరి పతి అనగా రక్షించేవాడు కాబట్టి యజ్ఞమే పతి కాబట్టి అలా తీసుకున్నట్టున్నాడు. అంటే ఇప్పుడు మనం ఒక చిన్న మాట అనుకోవాలి ఇక్కడ. ఇప్పుడు వీళ్ళ టార్గెట్ కూడా ఎలా ఉంటుందంటే, మీకు ఈ మధ్యన యూట్యూబ్లో వాటిలో ట్రెండింగ్ అవుతూ ఉన్నాయి కొన్ని విషయాలు. కూపన్స్ అని వేస్తూ ఉంటారు. 200 రూపాయలు 300 రూపాయలు కూపన్లో మీ పేరు వస్తే మీకు ఏదో ఫార్చునర్ కారో థార్ కారో ఏదో ఇస్తామని చెప్తారు. ఇది నమ్మి అసలు వీడికి తినడానికి తిండి లేని వాడు కూడా ఒక 1000 రూపాయలు పెట్టో 3-4 కూపన్లో 2 తీసుకుంటాడు. ఇలా ఎంతమంది తీసుకుంటారు అంటే సుమారుగా 50,000 మంది 50,000 కూపన్లు అమ్మాడు అనుకుందాం ఉదాహరణకి. 50,000 ఇంటూ 300 వేసుకోండి, అంటే దగ్గరగా ఒక 15 లక్షలు 20 లక్షల రూపాయల దాకా వీడి కూపన్ల మీద సంపాదిస్తాడు. వీడిచ్చే సెకండ్ హ్యాండ్ కారు 10 లక్షలు ఉందనుకోండి, వీడికి 10 లక్షల లాభం. అంటే చూసేవాడికి వీడి కారు ఇచ్చాడు అనిపిస్తుంది, కానీ వాడికి తెలుసు అందులో ఉన్న లాభం ఏంటో. అట్లా వీళ్ళు చెప్పే అబద్ధాలు కూడా కాస్త చదువుకుని హైందవ ధర్మం మీద కాస్త అవగాహన ఉండేటువంటి వ్యక్తులు ఓ 30-40% ఉన్నారనుకోండి. మిగతా 60% మంది వారి ఆచారాలు పాటిస్తారు, కానీ వాళ్ళకి అందులో ఉండేటువంటి ఆ లోతుపాతులు తెలియదు. వాళ్ళంతా కూడా అవునా నిజమేమో, మేము నాలుగు చేసిన తప్పేమో అనే భ్రమలో పడిపోతారు. కొంచెం మానసికంగా బలహీనంగా ఉన్న వాళ్ళు ఆ 100లో 20 మందో 15 మందో వీళ్ళ దానికి వెళ్ళిపోతారు. వీళ్ళకి చాలా అట్లాగా ఇందాకని చెప్పుకున్నట్లుగా ఎక్కువ మందికి తక్కువ రేట్లో ఉన్న కూపన్లు అమ్మి వాడు ఎక్కువ లాభం సంపాదించాడు. వీళ్ళు కూడా అదే కాన్సెప్ట్ కదా. వీళ్ళు కూడా ఎంతమంది అన్నా రాని, 1000 రూపాయలు సంపాదించే వాళ్ళు 10,000 మంది రాని, అందరూ ఇంటూ 10%, నాకు 10,000 ఇంటూ 10%, 10,000 ఇంటూ 100, నాకు నెలకి ఒక 10 లక్షలు వస్తాయి కదా అనే కాన్సెప్ట్లో వీళ్ళు ఉంటారు. ఇది ఆర్థికంగా వీళ్ళకు ఉపయోగమేమో కానీ ఆధ్యాత్మికంగా అందులోకి వెళ్ళిన వాళ్ళకి నష్టమే. అందులో వీడు ఏం చెప్తున్నాడు? యజ్ఞోపతి, యజ్ఞమే పతి అని చెప్తున్నాడు. ఇది కాదు అని చెప్పేది ఎవడు వీడికి? అసలు వీడి మొహం చూపించలే ఇంతవరకు. ఇది కూడా ఈ వీడియో మీరు గమనిస్తే నిన్న మొన్న ఏదో వచ్చింది కాదు, ఇది ఎప్పటి నుంచో దాదాపు 30 ఏళ్ళు 25 ఏళ్ళు క్యాసెట్లు ఉన్న కాలంలో పుట్టినటువంటి వీడియో ఇది. అంటే ఇది చూసి ఎంతమంది విన్నారు, ఎంతమంది మారారు? కింద దీని కామెంట్లు మనం చూస్తే దాదాపు 300 కామెంట్లు ఉన్నాయి దీంట్లో. మొత్తానికి సత్యదేవుని తెలుసుకున్నందుకు ధన్యవాదములు, ప్రతి ఒక్కరు చివరికి చేరవలసింది ఇక్కడికే అని ఒకడు. ఇట్లా రకరకాలైనటువంటి మాటలు. దేవునికే మహిమ కలుగుగాక, సత్యాన్ని సత్యంగా బోధించినందుకు మీకు నా వందనాలు అయ్యా అని ఇంకొకడు. సత్యం మిమ్మల్ని స్వతంత్రుడిగా చేస్తుందిట. మూర్ఘులు తప్ప మంచివారెవరు కాదని లేని వివరణ, గుడ్ ఎక్స్ప్లెనేషన్, థ్యాంక్ యూ. వీడి పేరేంటి?
ట్రూత్ ఐఎన్సి 8740 2 వీడియోస్ ఈ కామెంట్ కింద ఇంకొకటి రాశాడు. ఐ గాట్ ఆఫర్డ్ దిస్ వీడియో అండ్ ఆల్ త్రూ ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ ఇండియన్ గాడ్స్ నార్ అండర్స్టాండ్ సాంస్క్రిట్ ఆర్ ఇండియన్ లాంగ్వేజ్. ఐ కుడ్ నాట్ స్టాప్ వాచింగ్ యాజ్ ఐ వాజ్ captivated by the scholars detection process and finding of Jesus Christ and in the end even personal salvation. What a wonderful revelation also for all truth seekers in the West. Thank you for this discovery. God works in miraculous way. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. అసలు వీడేం చెప్పాడో, వీడికి ఏం అర్థమైందో. గాడ్ వర్క్స్ ఇన్ మిరాకులస్ వే. ఏ మిరాకుల్ ఇందులో ఉంది? అసలు మిరాకిల్స్ అనేవి వీళ్ళు చెప్పడమే తప్ప ప్రత్యక్షంగా చూసిన వీడియో ఏదైనా ప్రత్యక్షంగా చూసి వీడియో తీసి ఏదైనా పెట్టారా ఇంతవరకు? ఇప్పుడు ఇన్ని వేల మిరాకిల్స్, మీకు ఇన్ని వేల టెస్టిమోనీలు ఉన్నాయి. నేను నిజదేవుని తెలుసుకున్నాను, నాకు కళ్ళలో కనిపించాడు, లేకపోతే కళ్ళ ముందుకు వచ్చి కనిపించాడు. సరే, ఇవన్నీ ఎవడో అడగడు, దీనికి వీడియో తీయలేడుగా, దేవుడు వస్తే వీడియో తీస్తాను ఎవడో అనలేడు. కాబట్టి నేను ఆయన పేరు మీద ప్రార్థన చేస్తే వాడి కడుపులోంచి రాళ్ళు వెళ్ళేట. మొన్న ఎవరో ఒక ఆమె చెప్పింది కదా, ఉప్పల్లో బంగారపు గొలుసు దొరికింది, ఎవరికో ప్రార్థన చేస్తే 366 రాళ్ళు వెళ్ళేట. 366 రాళ్ళు అంటే ఒక చిన్న సైజు ఇంటికి ఫౌండేషన్లో వేసుకోవచ్చు, పునాదిలో వేసుకోవచ్చు అనే రాళ్ళు. అంటే వీళ్ళు అసలు ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు? ఆ కింద వినేవాడు ఎవడైనా ఒక్కడైనా లేచి ఏమమ్మా ఏం మాట్లాడుతున్నావు అమ్మా, ఏమన్నా అర్థం ఉందా అని అంటాడేమో అని చూస్తా. అస్సలు మొన్న ఇంకొక ఆవిడ వచ్చింది, చూసారా మీరు? అందరికీ అది బాగా ట్రోలింగ్లో కూడా ఉంది ఆ వ్యవహారం. భుజం మీద చెయ్యేసి మా ఆయన బయటకు వెళ్ళంగానే నన్ను పక్కకి తీసుకెళ్తాడు, వంట చేయలేదేంటంటే వంటకి 2 దేవదూతలతో పంపించాడు, నేనే అలవాటు చేశాను, కూరగాయలు కొనడానికి, చేపలు కొనడానికి, ఉల్లిపాయలు కొనడానికి అన్నిటికీ నా వెనకాలే వస్తుంది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఏమంటే అసలు దేవుణ్ణి అతి నీచంగా చిత్రీకరించేది ఎవరు? ఈ మతస్థుల మనవా? ఇప్పుడు నా వీడియోలు మీరు పాతవి ఎన్నైనా చూడండి, ఎక్కడా కూడా ఆ వ్యక్తుల మీద నా విమర్శ ఉంటుంది, వాళ్ళు వాదించే వాదం మీద నా విమర్శ ఉంటుంది. కాబట్టి దేవుడు అనేటువంటి పదం మీద నేను ఎక్కడ విమర్శ చేయను. ఒకవేళ వాళ్ళు ఏదైనా చెప్పినటువంటి దాంట్లో తప్పు ఉంటే అంతవరకే మాట్లాడాలి మనం, అంతేగాని ఈ విషయాలన్నీ మనకు అనవసరం. ఇప్పుడు వీళ్ళు అలా కాదు కదా, వీళ్ళు ప్రత్యక్షంగానే నువ్వు ఫలానా అని చెప్పి మరీ మాట్లాడుతున్నారు. నువ్వు ఫలానా అని చెప్పి దేవుళ్ళ గురించి మాట్లాడుతూ దశావతారాల్లో ఏ దేవుడు లేడు అని చెప్పుకుంటూ వస్తున్నారు. వీళ్ళని ఏమనాలి మనం? సరే, తర్వాత కంటిన్యూ చేద్దాం. పాపం చేసిన వాడు తమ పాప బంధంలో నుండి విమోచించి మోక్షములకు వారసత్వం అనుగ్రహించిన ఏది యజ్ఞం. ద్రావిడ కంటే ఆర్యులు గొప్ప జ్ఞానవంతులు కనుక. అసలు ద్రావిడులు ఎవరు, ఆర్యులు ఎవరు? ఈ ఆర్య ద్రావిడ థియరీ తప్పనే అంబేద్కర్తో సహా అనేక మంది పెద్ద వాళ్ళు చెప్పారు. అటువంటి అంబేద్కర్ మహాశయుడు చెప్పింది కూడా వీడికి నమ్మకం లేదు. సరే, అది తీసేయండి. ద్రావిడుల కంటే ఆర్యులు తెలివైన వాళ్ళు, యజ్ఞమే పతని ద్రావిడులు చెప్పారట. సరే, ఆర్యులు ఇంకేం చెప్పారు చూద్దాం. వీరు తర్వాత వచ్చి ఆలోచించారు. వీరు ఏమని ఆలోచించారంటే, పాపులైన ఈ మనుషులు తమ హస్తకృత్యములతో గావించిన యజ్ఞము పాప సంబంధమైనదే కనుక ఆ పాప సంబంధమైన యజ్ఞము పాపుల యొక్క పాపం నుండి విమోచింపనేరదు. అట్లయినచో పాపం లేని వారే ఈ యజ్ఞం చేసినప్పుడు పాపులకు విమోచన కలుగును. అసలు వీడు ఎన్నిసార్లు ఇక్కడ పాపుల హస్తకృతం, పాపులు చేసిన యజ్ఞం, దానివల్ల పాపం పోతుంది, ఇలా పాపి గుర్రానికి గాడికి క్రాసింగ్ చేస్తే కుట్టేసినట్టున్నాడు. అసలు వీళ్ళ ఆలోచన విధానం ఏదైతే ఉందో అదంతా కూడా ఈ పాపం చుట్టూతా తిరుగుతూ ఉంటుంది. ఎంతసేపటికి మీ దేవుళ్ళు పాపాలు చేశారు, మా దేవుడు పాపం చేయలేడు. అరే ఏం చేయలేదు, ఏ పాపం చేయలేదు అని అడిగితే అన్ని పాపాలు చేశాడు ఆయన. ఆయన తాగాడని, తిన్నాడని అన్నీ అందులోనే ఉన్నాయి, ఆ పుస్తకాల్లోనే ఉన్నాయి. దాని గురించి చాలామంది ఇతరులు చెప్పిన వివరణ మనం చూస్తూనే ఉన్నాం. అయినా కూడా ఇంకా మా దేవుడు పాపం చేయలేడు కాబట్టి ఆయన పుణ్యాత్ముడు అని చెప్తూ ఉంటారు. అరే అసలు పాపం అంటే ఏమిటి? ఇది కదరా మా ప్రశ్న. ప్రతిసారి మేము అదే అడుగుతూ ఉంటాం. చూద్దాం వీడేం చెప్తాడు. పాపం లేని వాడు పరమాత్ముడు ఒక్కడే పాపం లేనివాడు. దేవుడు అనేవాడు పరిశుద్ధుడు, పాపం చేయడు, చేయించడు, అబద్ధమాడు, ఆడించడు. కనుక ఆడు ఏమన్నారంటే అహం యజ్ఞోస్మి అనగా అసలు ఈ అహం యజ్ఞోస్మి ఎక్కడ ఉంది? పాపం చెయ్యడు, చేయించడు. ఇప్పుడు మీరు నమ్మేటువంటి గ్రంథం తీసి పిల్లల్ని చంపమని, ఒక జాతిని చంపేయమని, ఇదంతా కూడా చెప్పినవాడు పాపాత్ముడా కాదా? అసలు రెండోది, మీరు వీళ్ళ వివరణలన్నీ వింటే మనకు ఒక కర్మ సిద్ధాంతం ఉంది. ఫలానా వాడికి ఏదైనా ఒక ఇబ్బంది కలిగింది అనుకోండి, మనం దాన్ని ఈ కర్మ సిద్ధాంతంలో ఇలా ఉంది కాబట్టి నువ్వు ఈ తప్పు చేసుంటావు, అందుకని నీకు శిక్ష కలిగింది అని చెప్పచ్చు. ఇప్పుడు వీడి లెక్క ప్రకారం దేవుడు మనలానే ఆయనలానే మనందరినీ సృష్టించాడని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఆయన నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా?
ఇప్పుడు ఒకడిని పొట్టిగా, ఒకడిని పొడుగ్గా, ఒకడిని నల్లగా, ఒకడిని తెల్లగా సృష్టించాడు కదా. ఇప్పుడు ఆయన ఇన్ని రూపాల్లో ఉన్నాడా? ఇప్పుడు ఇన్ని రూపాల్లో ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే మా దేవుడు ఏకస్వరూపం, ఒకడే రూపం, కానీ ముగ్గురు పేర్లు చెప్తారు. అసలు ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ప్రపంచంలో ఎక్కడా ఉండదు నాకు తెలిసి. మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్, ఫాదర్ టు ఏ మర్డర్డ్ సన్, హస్బెండ్ టు ఏ మర్డర్డ్ వైఫ్. వీళ్ళు చెప్పేటువంటి దేనికి ఆధారం ఉండదు. వీళ్ళు చెప్పేటువంటి దేనికి కూడా ఒక హేతువుకి నిలబడదు. అయినా కూడా వీళ్ళు వాదిస్తూ ఉంటారు. సరే, ఆయనలానే సృష్టించినప్పుడు ఇన్ని రకాలైనటువంటి వాళ్ళు ఎంతమంది ఎందుకున్నారు? అసలు ఇప్పుడు మీరంతా పుట్టుకతోనే పాపులు అంటున్నాడు. ఇప్పుడు ఆయనలానే మనం సృష్టించినప్పుడు ఆయన పాపే పాపుల్ని సృష్టిస్తాడని వీడే చెప్తున్నాడు. ఆయన పాప. ఇప్పుడు ఆయనే పాప అయితే ఆయన నమ్ముకుంటే మన పాపం ఎలా పోతుంది? జెండు బాబు 2 డబ్బాలు రాసుకోవాలేమో ఇప్పుడు వీళ్ళ వీడియోలు చూస్తే మనం. దేవుడే స్వయముగా మన పాపముల నుండి మనల్ని విమోచించుటకు యజ్ఞమైపోవలసి ఉన్నది. అట్లయినచో లోక కళ్యాణం జరుగును, మన పాపముల నుండి మనకు విమోచన కలుగును అని ఆయన అన్నారు. ఎవరితో అన్నారా? నీతో అన్నారా? ఆయనే తన పాప పరిహారం, మనందరి పాపం కోసం ఆయనే చనిపోతే మన పాపానికి విముక్తి కలుగుతుందని ఆర్యులు అన్నారు. ఎవరితో అన్నారు? అసలు ఆర్యులు అంటే ఎవరు? వీడితో చెప్పారా? వీడికి చెప్పారా? ఆర్యులు ఎక్కడున్నారు? అసలు ఎక్కడున్నారు ఆర్యులు అనేవాళ్ళు? ఒకవేళ ఉంటే వీడికి ఎలా కనిపించారు? వీడితో ఎప్పుడు మాట్లాడారు? ఎలా చెప్పారు ఇదంతా? అహం యజ్ఞోస్మి అని వీడికి ఎవరు చెప్పారు? అది చెప్తున్నా కదండి. ఇప్పుడు ఈ ప్రశ్న వేసేటువంటి వాళ్ళు ఈ 300 మందిలో ఒక్కడు లేడు. వాళ్ళంతా దేవునికే స్తోత్రం, దేవునికే మహిమ, ఆమెను గంత కలుగాక మహిమ ఇదే ఉంది. గణపరచండి, ద్రవపరచండి, ఇవే ఉంటాయి కింద కామెంట్లన్నీ మీరు చూస్తే. అసలు ఒక్కడు కూడా కనీసం తెలివితేటలతో అడుగుతాడేమో అని ఆ కామెంట్లు చదువుతా ఫస్ట్. వీడియో నేను ఏదైనా ఒక వీడియో చేయడానికంటే ముందు ఒక కామెంట్లు ఎన్ని ఉంటే అన్ని ఓపిక చేసుకుని చదవడానికి ట్రై చేస్తా. ఎవడైనా ఒక్కడైనా తెలివిగా అడుగుతాడా అని ఎవడో అడగడు. ఎవడైనా మనలాంటి వాడు అంటే దేవుడికి ఆల్రెడీ మహిమలు ఘనతలు అన్నీ ఉన్నాయని చెప్తున్నారు కదా, ఈ మహిమంతా ఆయనకే కలగాలి అని మళ్ళీ కోరుకుంటాను. దేనికంటే ఆయనది ఇచ్చింది ఆయనకే వెళ్ళాలి కదండి, కానీ మన మహిమంతా ఆయనకి వెళ్ళాలని చెప్తారు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్, పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. అసలు ఈ దిక్కుమాలిన లాజిక్ ఇది, అసలు దీని మీద అసలు కంటిన్యూ చేద్దామండి, వికారం వస్తుంది. అవును, అహం అంటే అర్థం ఏమిటి? ఓం అనగా దేవుడు. ఎందుకనగా యజుర్వేదము 36వ అధ్యాయంలో 3వ మంత్రము నేను ఉపనయన సమయమందు పఠించిన గాయత్రి ఇట్లున్నది. అది చదివించున్నాను. బ్రాహ్మణులు తమ ఉపనయన సమయం ఈ గాయత్రిని పఠించదు, అప్పుడు వారికి యజ్ఞోపవేదము ధరింపజేస్తారు. యజుర్వేదం 36వ అధ్యాయం 3వ మంత్రం. సరే, ఆ మంత్రం ఏముందో కూడా మీకు ఇక్కడ వేస్తాను. వీడు చెప్పేది విందాం అసలు తర్వాత. ఈ శ్లోకం ఇట్లున్నదో చదివించున్నాను. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వీరేణ్యం భురోగణిమశ్చ ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అనగా ఓంకార స్వరూపుండు, స్వయంభవుడు, దుఃఖరహితుండు, సర్వవ్యాపకుండు, సకల జగత్తును పాలించి సకల ఐశ్వర్యములనిచ్చువాడు, స్వీకరించుటకు శ్రేష్టమైన యోగ్యుండు, పరిశుద్ధ స్వరూపుండు, సమస్త సకలనిచ్చు ఆ పరమాత్మ స్వరూపమును నేను ధరింతునుగాక. ఇది ఎక్కడుందండి? ఇప్పుడు భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది మంత్రం. ఈ మంత్రం వీడికంటే బాగా చంటి పిల్లలు కూడా చెప్తారు. వీడి పైగా నేను నిష్ఠాగరిష్ఠుణ్ణి, మంత్రం బాగా చదువుకున్నాను అన్నాడు కదా. వీడు చెప్పిన మంత్రం ఒకసారి మళ్ళీ వినండి దీన్ని. అనగా ఓంకార స్వరూపుండు, భురోగణిమశ్చ ధరింపజేస్తారు. ఈ శ్లోకం ఇట్లున్నదో చదివించున్నాను. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వీరేణ్యం భురోగణిమశ్చ ధీమహి భరోదిస్మిహి ధియో యో నః ప్రచోదయాత్. దేన ప్రచోదయాత్. ఇది మంత్రం వీడు చెప్పింది. దేన ప్రచోదయాత్ అంట. వీడికి అసలు ఈ మంత్రం తెలియదు. ఎక్కడో యజుర్వేదంలో ఆ 36వ పన్నంలో ఈ 3వ మంత్రం ఇది ఉంది. సరే, దాన్ని కూడా మనం ఒప్పుకుందాం. ఆ మంత్రం గాయత్రి మంత్రం. వీడు చెప్పింది గాయత్రి మంత్రం కాదు. మీకు ఇందాక పక్కన వేస్తా అన్నా కదా వీడియోలో, అది గాయత్రి మంత్రం. వీడు చెప్పింది ఏంటి? తత్సవితుర్వీరేణ్యం. అది ఎక్కడుంది అసలు? దాంట్లో ఏముంది? ఓంకార స్వరూపుడు, పరమాత్ముడు, పరబ్రహ్మడు అని ఏదో చెప్తున్నాడు. గాయత్రి మంత్రానికి అర్థం గూగుల్లో కొట్టినా వస్తుంది. వీడికి అది కూడా తెలియదు. ఓంకార స్వరూపుండు, స్వయంభవుడు, దుఃఖరహితుండు, సర్వవ్యాపకుండు, సకల జగత్తును పాలించి సకల ఐశ్వర్యములనిచ్చువాడు, స్వీకరించుటకు శ్రేష్టమైన యోగ్యుండు, పరిశుద్ధ స్వరూపుండు, సమస్త సకలనిచ్చు ఆ పరమాత్మ స్వరూపమును నేను ధరింతునుగాక. ఆ పరమాత్మ స్వరూపాన్ని నేను ధరింతునుగాక. ఇది ఎక్కడుందండి గాయత్రి మంత్రంలో అర్థం? ఏ సూర్యుడైతే మమ్మల్ని సృష్టిలో ఉన్న జీవరాశులను తన శక్తితో ప్రచోదన చేస్తున్నాడో అదే సూర్యుడు మమ్ము ప్రచోదన చేయుగాక. ఇది గాయత్రి మంత్రానికి క్లుప్తంగా అర్థం. ఇందులో ఎక్కడైనా సరే ఆ పరమాత్మలా నేను మారాలి, నేను ఆ పరమాత్మలా మారాలి అనేటువంటి అర్థం ఎక్కడుంది? ఆ బుద్ధుల్ని ప్రేరేపించడం వరకు ఓకే, ముందుది వీడి కల్పితం మళ్ళీ. అంటే సగం ఇందులో ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, 36వ దాంట్లో 36వ పన్నంలో 3వ మంత్రం అదే, కానీ ఆ మంత్రం పలకడం వీడికి రాదు.
మంత్రార్థం వీడికి తెలియదు, ఏదో ఆ చివరి లైన్ పట్టుకున్నాడు, ముందుది కల్పించాడు. దేవుడైనటువంటి వాడు ఓంకార స్వరూపుండో ఆయన స్వయంభవుడు అనగా మనుషుల యొక్క దృష్టికి గోచరము కానిటువంటి వాడు, కల్పించబడినటువంటి వాడు, అదృశ్య స్వరూపమైన వాడు అని అర్థం. స్వయంభవుడు స్వహ అనగా తనకు తానే ఉన్నవాడు, మనుషుల హస్తముల చేత నిర్మించబడిన వాడు దేవుడు కాదు అని అర్థం. స్వహ అంటే తనకు తానే ఉన్నవాడు కాదు, వీడికి అది కూడా తెలియట్లా. భూహ స్వహ, భూలోకము, భువర్లోకము, సువర్లోకము. అది యజుర్వేదం 36వ అధ్యాయంలో 3వ మంత్రంలో భూర్భువస్సువ అనేది ఉండదు. అది గాయత్రి మంత్రానికి కలిపి జపం చేసేటప్పుడు మాత్రమే వాడతారు. భర్గోదేవస నుంచే ప్రారంభమవుతుంది ఎక్కడైనా మంత్రం. ఇప్పుడు ఈ యొక్క ఓంకార స్వరూపుడు ఆయనలో వచ్చేటువంటి అహం అనేటువంటి దేవుడు అనగా ఓం ఒక దేవుడు, ఆయనలో నుండి వచ్చిన వాడు అహం యొక్క దేవుడు, దేవుళ్ళలో నుంచి వచ్చిన వాడు రెండవ దేవుడు అనగా మరుడు దేవుడు తండ్రి, ఆయనలో నుండి వచ్చిన వాడు దేవుని కుమారుడు అనగా ఆ దేవుని యొక్క కుమారుడైనటువంటి అహం అనే దేవుడు స్వయముగా యజ్ఞమైపోయి తన శరీరమును పాపపరిహారార్థమై ప్రయశ్చిత్తం రక్షకుడు నలుగుట్టుకొని. ఇప్పుడు భూర్భువస్సువ అంటే భూహు భువః సువః అనేటువంటి 3 లోకములు. ఈ 3 లోకములతో కలిపి ఆ మంత్రం ఉంటుంది. దాంట్లో స్వహ అంటే ఒక దేవుడు, భువః అంటే ఇంకో దేవుడు అని చెప్పి వీడు ఆ దేవుడి నుంచి వచ్చినవాడు ఇంకో దేవుడు, ఆ దేవుడు అంటే తండ్రి, ఈ దేవుడు అంటే కుమారుడు, ఆ దేవుడు అంటే యజ్ఞం, ఈ దేవుడు అంటే సాక్రిఫైజర్. వీడేదో ఒక పిచ్చి పిచ్చి ఇది చెప్తూ ఉన్నాడు. ఇదంతా అబద్ధం అండి, ఇదంతా అసలు తర్కానికి నిలవదు, అసలు ప్రామాణికం లేదు. వేదమంత్రం చదివితే మీకే అర్థమవుతుంది ఇది. ఆత్మానం యజ్ఞం, ఆ యజ్ఞంలో ఆత్మను అర్పించుకుని తన రక్తమును చిందించడం ద్వారా అప్పుడు నేను పాప విమోచన కలుగునని నేను గ్రహించాను. నువ్వు గ్రహించింది తప్పురా. నువ్వు మాట్లాడితే నేను గ్రహించాను, నేను గమనించాను, నేను దీన్ని పట్టుకున్నాను, నేను దీన్ని అర్థం చేసుకున్నానని చెప్తున్నాడు. వీడు అర్థం చేసుకున్నది లేదు, పట్టుకున్నది లేదు, చదివింది లేదు, ఏమీ లేదు, అన్నీ తప్పులే. దీన్ని బట్టి చూడగా చూడు, నువ్వు పాపివే, డౌట్ లేదు అందులో. అసలు వీడు పాపి, అందులో ఏం సందేహం లేదు. పాపంలో పుట్టడం ఏంటి? ఇప్పుడు ఇదే కదా ప్రశ్న మనది. పుట్టుకతో పాపి ఎలా అవుతావు? నీ కర్మల వల్లే నువ్వు పాపి అవుతావు. పుట్టుకతో పాపి అవ్వాలి అంటే వీడు చెప్పే లెక్క ప్రకారం కాదు. ప్రారబ్ధ కర్మల వల్ల, నువ్వు గత జన్మలో చేసుకున్న పాప పనుల వల్ల, నువ్వు ఆ సంచిత కర్మలు ఏవైతే తెచ్చుకుని ఉన్నావో దానివల్ల నువ్వు పాపి అవుతావు. అవి కూడా నీకు బాలారిష్టములు. 7 సంవత్సరాల వరకు ఒక రీతిలో, ఆ తర్వాత ఒక రీతిలో నిన్ను ఏడిపిస్తూ ఉంటాయి. దానికి దీనికి సంబంధం లేదు. మన కర్మ సిద్ధాంతంలో చెప్పేటువంటి పాపం వేరు, వీళ్ళు చెప్పేటువంటి పాపం వేరు. దీనికి దానికి సంబంధమే లేదు అసలు. దీన్ని బట్టి చూడగా నేను పాపిని, పాపములో పుట్టి ఉన్నాను కనుక నా పాపము నా ఎదురు నుండి తీసివేయబడాలి, నేను పరిశుద్ధుని అవ్వాలి. యజుర్వేద 36 3వ మంత్ర ప్రకారంగా నేను యజ్ఞోపవీతం ధరించి ద్విజుడయ్యాను అనగా 2వ జన్మ ఎత్తిన వాడిని బ్రాహ్మణుడయ్యాను. కానీ నేను నా అక్షరత్వ సమయం ముందు లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో పూజ చేస్తున్న రోజుల్లో రహస్యంగా నేను చేసినటువంటి చీకటి సంబంధమైన పాపములు మద్యపానీయములు స్వీకరించడంలో బహు నేర్పడి ఉంటుంది. ఇప్పుడు వీడు రహస్యంగా చేసేటువంటి పాపములని వీడే చెప్తున్నాడు. దీన్ని పరమాత్ముడు, ఆ భగవంతుడు తప్ప ఎవరు చూస్తారు? వీడికే తెలియాలి. వీడిలోనే ప్రాయశ్చిత్తం కలగాలి. అసలు వీడు ఆ స్థితిలో ఉండి కూడా చేస్తున్నాడు అంటే అది వీడి తప్పు. దీనికి నువ్వు జన్మ పాపం. ఇప్పుడు వీడికి ఒక పదవిని ఇస్తే ఆ పదవిలో కూర్చుని వీడు చేసిన పాపములన్నీ కూడా పోతాయి లేదా పోవాలి అనేటువంటి సంకల్పంలో ఒక వేరే మతానికో వేరే దేవుడికో వీడు అట్రాక్ట్ అయ్యి వెళ్తే అది ఎంతవరకు ఆ దైవికత అనేది ఉంటుంది అందులో. ఇప్పుడు మన దాంట్లో నువ్వు ఎన్ని పూజలన్నా చేయి, అసలు పూజలు అనే కాన్సెప్ట్ కూడా పక్కన పెట్టేసేయండి. ఎవరికి నువ్వు హాని చేయకుండా బతికితే, నువ్వు ఖచ్చితంగా మంచి పుణ్యలోకాలకు వెళ్తావు అని ధైర్యంగా చెప్పచ్చు. వాడి జీవితంలో వాడి గుడికి రాకపోయినా, దేవుడికి ఒక నమస్కారం చేయకపోయినా, పరులకు హాని చేయకుండా అందరూ బాగుండాలి అనేటువంటి ఎజెండాతో వాడు బతికితే వాడు ఖచ్చితంగా పుణ్యలోకాలకు వెళ్తాడు. వీళ్ళు ఎవరైనా ఆ మాట చెప్పగలరా? ఒక పెద్ద వ్యక్తి, రోజు 1,00,000 మందికి అన్నదానం చేసేటువంటి వ్యక్తి మా మతం వాడు కాకపోతే వాడికి పరలోకం ఉండదండి, నరకమే, నిత్య నరకమే. పురుగు ఏంటది, అగ్ని ఆరదు, పురుగు చావదు చెప్తూ ఉంటారు కదా వీళ్ళు టీవీల్లో. అంటే వీడు ఎంత పుణ్యం చేసినా నువ్వు నమ్ముకుంటేనే నీకు పరలోకం వస్తుంది. సరే, ఓకే, అది కూడా ఒప్పుకుందాం. మరి పాపం చేస్తే రాగానే పాపాలన్నీ వైట్ వాష్ అయిపోతాయండి. టైడేసి ఉతికేస్తాడు మా దేవుడు. ఇక అప్పటి నుంచి వాడికి పరలోకం రెడీగా ఉంటుంది. సరే, మంచిదే. వచ్చిన తర్వాత అప్పుడు చేస్తే పాపాలు, ఇక ఆ పాపాలకైతే వాడికి తప్పదండి. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఒక చిన్న మాట మాట్లాడుకుందాం. ఒకవేళ నిజంగా మీరు కనుక ఈ మతంలోకి వెళ్ళాలి అంటే సరైన సమయం ఏది? చచ్చిపోయే ముందు. ఎందుకని మారిన తర్వాత నువ్వు పాపం చెయ్యో, చేసిన పాపాలన్నీ కూడా మారంగానే పోతున్నాయి. వాళ్ళ లెక్క ప్రకారం వీళ్ళు రేపో మాపో చస్తా ఉన్న వాళ్ళకే వెళ్ళి మత ప్రచారం చేయాలి, బతుకున్న వాళ్ళకి చేయకూడదు. బతుకుతారు ఇంకొన్నాళ్ళు అన్నవాడికి చేయకూడదు ఆ లెక్కలో చూసుకుంటే. సో అలా కూడా వీళ్ళ తాత్వికత అక్కడ కూడా ఫెయిల్ అవుతుంది, హేతువాదానికి నిలవట్లేదు. ఈ విధమైనటువంటి సమస్తమైనటువంటి పాపములు మా పూర్వీకులకు తెలియదు కానీ, మా పెద్దల వారిని ఎరుగరు కానీ, పరత్తున్నటువంటి ఆ పరిశుద్ధ దేవుడు హృదయాంతరంగం కలిగిన వాడు కనుక తనకు సమస్తము తెలుసు. మరి నేను ఏ విధంగా పరిశుద్ధుడు కాగలను?
యజుర్వేద 36:3 మంత్రం ప్రకారంగా నేను యజ్ఞోపవేతం ధరించడం ద్వారా పరిశుద్ధుడు కాగలను. ఎందుకంటే అహం యజ్ఞమస్మి, నా కొడుకు ఒక దేవుడు ఈ భూలోకమునికి వచ్చి యజ్ఞమైపోతే తప్ప ఆయన యజ్ఞంలో ఆయన రక్తధారతో నేను కనబడి శుద్ధీకరించబడితే తప్ప నాకు పరిశుద్ధత లేదు అని నేను గ్రహించితిని. కనుక బ్రహ్మ తాండ్య మహాబ్రాహ్మణంలో నుండి మొదటి శ్లోకం ప్రకారంగా తాను యజ్ఞంలో తన శరీరమును సమర్పించుకుని ప్రాయశ్చిత్తమును నెరవేర్చి మళ్ళీ వీడు మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టుగా ఆ తాండియా బ్రాహ్మణం అనే బ్రాహ్మణానికి వచ్చాడు. అసలు ఈ తాండియా బ్రాహ్మణం అనేదే లేదు. మనం ముందుగా అనుకున్నట్టుగా వీడికి తెలిసింది కొంత, వీడి కల్పితం కొంత. నేను చేసిన పాపాలకు ఎవడో దేవుడు వచ్చి ఆ దేవుడు ఆత్మార్పణ అయితే తప్ప నా పాపం పోదు అంటున్నాడు. సరే, అది కూడా తీసుకుందాం. సరే, దాన్ని కూడా కాసేపు నమ్ముదాం అనుకోండి. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం 2020 సంవత్సరాలు 26 సంవత్సరాల క్రితము వాళ్ళ దేవుడు వచ్చి అందరి పాపాల కోసం చచ్చిపోయాడని చెప్తున్నాడు. ఇప్పుడు చచ్చిపోయి ఏం ఉపయోగం రా? చచ్చిపోయిన తర్వాత మీరంతా పాపులు కాకుండా పుణ్యాత్ముల్లా పుట్టారా? కాదు. మళ్ళీ మీరు పాపులే అనుకుంటున్నారు, మళ్ళీ పాపంలోనే ఉన్నామంటున్నారు, మళ్ళీ పాపమే చేస్తున్నామంటున్నారు, మళ్ళీ ఆ పాపం పోవాలంటే మా దగ్గరికే రావాలంటున్నారు. ఆయన వచ్చి నలగ కొట్టుకొని చెత్త కొట్టుకొని అందరితో తన్నించుకొని తిట్టించుకొని ఉమ్మేయించుకొని ఇంత భయంకరమైన చావు చావడం ద్వారా మీకు కానీ ఈ ప్రపంచానికి కానీ ఏం ఉపయోగం కలిగింది? ఎక్కడ కానీ క్షమాపణ అనేది లేదు. క్షమాపణ అంటే ఏంటి? నువ్వు చేసిన పాపాల నుంచి నేను క్షమిస్తున్నాను అని చెప్పడం. ఆయన వల్ల మీకు క్షమాపణ దొరికితే మీరు పుట్టుకతో పాపులు ఎలా అవుతారు? కర్మల వల్ల పాపులు అవ్వాలి. పోనీ ఆ లెక్కను చూసుకున్నా కూడా ఎటు నుంచి ఎటు మాట్లాడినా కూడా మీది తర్కానికి నిలవదు. ఎందుకంటే అసలు అక్కడ దైవత్వం అనేది లేదు. ఆయన ఏమన్నా మహానుభావుడు అయ్యుండి ఆ కాలంలో జనాల్ని ఉద్ధరించడానికి అప్పుడున్నటువంటి బలమైన మూఢనమ్మకాలను తొలగించడానికి ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తే వీళ్ళంతా కలిసి ఆయన చచ్చిపోతే మా కోసమే చచ్చిపోయాడని ప్రచారం చేసి ఎవరైతే మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా ప్రచారం చేశారో ఆయన్నే దేవుడిగా చేసి మూఢనమ్మకాలు వ్యాప్తి చేయడం మొదలుపెట్టారు. వీళ్ళందరూ కలిసి ఆయనకి చేసే ద్రోహం ఇంతకు మించి మరొకటి ఉండదు. ఆయన పాపమునకు పరిహారం గావించాను కదా, అవును. కానీ ఇక్కడ నాకు దేవి భాగవతంలో ఉన్నటువంటి ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. అది నేను చదివి వీడికి అసలు తెలియంది లేదు తెలుసా మీకు? ప్రపంచంలో వీడు ఏం మాట్లాడితే అది మాట్లాడుతూ ఉంటాడు. వీడికి ఏది తోస్తే ఆ పుస్తకం పేరు ఎత్తేస్తాడు. వీడికి ఏది దొరకలేదనుకోండి తాండియా బ్రాహ్మణం అంటాడు. అది ఎక్కడున్నది ఎవరికి తెలియదు. ఇప్పుడు యజుర్వేదం అన్నాడు, 36:3 గాయత్రి మంత్రం ఉంటే ఉందని చెప్పాం. తాండియా బ్రాహ్మణం ఏది అసలు వీడు చెప్పే తాండియా బ్రాహ్మణం ఏంటో నాకు అసలు ఎంత వెతికినా దొరకట్లా ఆ పుస్తకం. బహుశా వీడికి ఎక్కడైనా దొరికితే తెప్పిస్తాడేమో, చూద్దాం. ఆయన పాపమునకు పరిహారం గావించాను కదా, అవును. కానీ ఇక్కడ నాకు దేవి భాగవతంలో ఉన్నటువంటి ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. అది నేను చదివి వినిపిస్తున్నాను. అది ఎట్లుందంటే, కన్న కూతురును భార్యగా చేసుకున్నట్టు మాధవసుడు కామకుడు కాదే, మరొకటి ముందుకు పోతే సురగురసతితో మరికేడుగు మరికశ్యపుండు కామకుడు కాదే అని ఉన్నది. ఇది నాకు జ్ఞాపకం వచ్చినది. దీని భావం అంటే బ్రహ్మ సృష్టికర్త కనుక సృష్టించాలని తాను మట్టిని తీసుకుని మానవాకారంలో నాయన సృష్టించాను. సృష్టించిన మరణాసికారంగంలో జీవవాయువును ఊదను. అప్పుడు ఆమె చలించినది. సృష్టించిన వాడు సృష్టిపిత, సృష్టించబడినది సంతానం. కనుక ఆమె యొక్క చలనం చూసి వీడు ఇక్కడ ఏమన్నాడంటే, బ్రహ్మదేవుడు సరస్వతి అమ్మవారిని సృష్టించాడు కదా, సృష్టింపబడినది కుమార్తె అంటున్నాడు వీడు. సరే, ఒప్పుకుందాం. కాసేపు వీడి మాట నిజం అనుకుందాం. ఇప్పుడు వీళ్ళ దగ్గర ముగ్గురు ఒకళ్ళే అంటారు కదా. ఇప్పుడు ఆయనే సృష్టించాడు, ఆయన నలకొట్టుకుని చచ్చిపోయాడని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ఎవరితో సృష్టించాడు అంటే, ఇప్పుడు వీళ్ళు చెప్పేదాని ప్రకారం యేసుప్రభు ఆవిడ మేరీమాతతో సంసారం చేసి యేసుప్రభునే కంటే ఆ యేసుప్రభు మరలా ఈ యొక్క లోకం కోసం చచ్చిపోయి మరలా ఆ యేసుప్రభు దగ్గరికే వెళ్ళాడు. అది ఇప్పుడు వీళ్ళు చెప్పేది. ఇదంతా హాస్యాస్పదంగా ఉంది. ఇది ఎక్కడైనా తార్కికత్వానికి నిలుస్తుందా? వీరు అవతారము అనే పదం మీరు వాడుతున్నారు కదా, ఇదే అవతారము అనేటువంటి పదం హైందవానికి ఎందుకు మీరు అప్లై చేయలేకపోతున్నారు? సరస్వతి అంటే బ్రహ్మదేవుడి శక్తి, అమ్మవారు జ్ఞానానికి అధిపతి. సృష్టి చేయాలంటే వాటికి జ్ఞానం ఉండాలి. శివుడు చైతన్యానికి అధిపతి, నిన్ను లయం చేసుకోవాలి, ఆయనకి కావాల్సింది శక్తి. అందుకని పార్వతీ అమ్మవారు శక్తి రూపంలో ఉంటుంది. ఆ తర్వాత విష్ణుమూర్తి స్థితికారకుడు, ఆయన శక్తి లక్ష్మీ అమ్మవారు. శక్తి భార్య అంటే ఇక్కడ ఏమిటాయంటే వాళ్ళ శక్తులు అని అర్థం. అది కూడా అర్థం కానటువంటి దుర్మార్గుడు వీడు. అది కూడా తెలియనటువంటి వీడు దీని మీద ఒక టెస్టిమోనీ చెప్తున్నాడు. సరే, తర్వాత విందాం. ఆమె శరీర అంగముల యొక్క భంగిమల ప్రదర్శన చూచి శిరస్సు నుండి శ్రీపాదం వరకు బాగా చూచి తన్మయుడై ముగ్గుడై ఆమెను వంచించి ఆమెను కౌగులించుకున్నాడు అని దీని భావమైనది. రెండవ భావం ఏమి? సురులు అనగా దేవతలు, గురువు అనగా గురువు. దేవతలకు గురువు బృహస్పతి, సతి అనగా భార్య. బృహస్పతి యొక్క భార్య అయిన తార, దేవతల గురువైన బృహస్పతి భార్య అయిన తారతో మరుకేలి గూడిన అనగా సరసమలాడేట. ఎవరు? మరుకశ్యపుండు అనగా కశ్యపు బ్రహ్మ. బ్రహ్మకు కశ్యపు బ్రహ్మ అని ఒక పేరు కలదు. దీనికి ఒక చరిత్ర కలదు. ఈ చరిత్ర ఆధారంగా తీసుకుని బ్రహ్మకు ఈ పేరు ఇవ్వబడింది.
బ్రహ్మకు కశ్యప బ్రహ్మ అనే పేరు లేదండి. కశ్యప ఋషి, కశ్యప బ్రహ్మ అనే బ్రహ్మ లేడు. ఒకవేళ ఉంటే వాళ్ళంతా ప్రజాపతులు. దక్ష ప్రజాపతి, కశ్యప ప్రజాపతి, ఇట్లా వీళ్ళంతా ప్రజాపతులు అంటారు. వారంతా కూడా బ్రహ్మ సంతానమే. వాళ్ళు బ్రహ్మలతో సమానం కాదు. బ్రహ్మ సృష్టి నడపడానికి ప్రజాపతులను సృష్టించాడు ఆయన. కనుక వాళ్ళు కూడా బ్రహ్మ సంతానమే అవుతారు, కానీ బ్రహ్మ కాదు. వీడికి అందులో బ్రహ్మ అని ఉండేసరికి ఆయన కూడా బ్రహ్మ చేసేసాడు. సరే, వీడి జ్ఞానానికి మనం ఇంతకుమించి ఎక్స్పెక్ట్ చేయకూడదు. సరే, విందాం. కామకుడు కాదే, ఈయన కామకుడు కాదా అనగా ఈ రెండు స్థానంలో కూడా సృష్టించిన సృష్టి అయిన సంతానమును కన్న కూతురును కౌగులించుకుని భార్యగా చేసి పాప చేసి దేవతల గురువైన బృహస్పతి భార్య యొక్క తారక మరకడి గురి పాప చేసినాడు కనుక ఈ పాపమును ప్రాయశ్చిత్తార్థమై తన శరీరం యజ్ఞంలో కాల్చుకొని ఆయన ప్రాయశ్చిత్తం నెరవేర్చిన కానీ లోక కళ్యాణం కొరకు మాత్రం కాదని సత్యమును గ్రహించి ఆయన శరీరం యజ్ఞంలో ఎక్కడ కాల్చుకున్నాడు రా? దేవతల గురువైన బృహస్పతి ఎక్కడైనా ఆయన అంతటా ఆయన యజ్ఞంలో దూకి చచ్చిపోయాడని ఉందా? అరే, ఏం చెప్తున్నారు రా అసలు మీరు కనీసం? సరే, ఇంకా వద్దులేండి. కనుక ఈ ప్రజాపతి యొక్క యజ్ఞం ద్వారా మానవ కోటికి మోక్షం లభించదు అని నేను గ్రహించగలిగితే అట్లయినతో మరి మార్గం లేదు. ఒకదేమైందంటే అది జూన్ నెల, ఎండలో బహు విపరీతమైనది, వర్షములు లేకుండా భూమి బద్దలైపోయినది. పశువులు మనుషులు 50 మంది ఈ ఎండ దెబ్బకు తట్టుకోలేకపోతున్నారు. మా గ్రామస్థంతా కలిసి నా ఎదుగు వచ్చి, అయ్యా స్వామి గారు, మనం యజ్ఞం చేయాలండి, వర్షాలు కురవాలి కనుక మీరు మీ మఠంలో నుండి కొంత డబ్బు మాకు ఒకటి మేము కూడా కొంత కలెక్షన్ చేసి మీకు ఇస్తాము. మీరు యజ్ఞం చేస్తే తప్ప వర్షములు కురిసేటట్టు లేవు కనుక మీరు ఇందులో శ్రద్ధ తీసుకోవాలి అని చెప్పి నాతో మాట్లాడారు. సరే అన్నాను. ఈ విధంగా మొత్తం డబ్బంతా నా చేతిలో 10,000 రూపాయలు తీసుకుని 3 మనుషులు పెట్టుకుని నేను పట్టణానికి వెళ్ళాను. వెళ్ళి యజ్ఞ సామాగ్రి దుకాణంలో కొంటున్నాను. అక్కడ ఏం జరిగిందంటే నేను ఒక మైక్ లో స్వరం విన్నాను. సరే, ఇప్పుడు వీడి సోదంతా విన్నాం కదండి. వీడు చెప్పేది ఏమిటంటే ఇంకా కన్క్లూజను, వీడు ఒక వరుణ యాగం చేయాలని సంకల్పించారంట. గ్రామంలో వాళ్ళంతా వరుణ యాగం సంకల్పించి డబ్బులు పోగు చేసి ఆ డబ్బులు వీడికి తెచ్చి ఇచ్చారు. కావాల్సిన సామాన్లు కొనుక్కోండి అని చెప్పి వీడికి ఆ డబ్బులు తెచ్చిస్తే ఆ సామాన్లు కొనడానికి వీడు షాప్ దగ్గరికి వెళ్తే అక్కడ ఎవరో మైకులో కొన్ని మాటలు చెప్తూ ఉన్నారట. వీడెక్కడో చదివిన తాండియా బ్రాహ్మణంలో ప్రజాపతి నా కోసమే చచ్చిపోయినటువంటి దేవుడు అనేటువంటి వాడి గురించి వాళ్ళు చెప్తుంటే విని చాలా ఆశ్చర్యచకితుడై వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు అడిగినటువంటిది ఏంటయ్యా, అది ఏముంది అందులో, ఇదంతా ఎక్కడుంది, మా వేదంలో ఉందంటే వాళ్ళు ఆశ్చర్యపోతూ, వేదాల్లో యేసు గురించి ఉందా అన్నట్ట. యేసేంటి అసలు, ఈ దేవుడు ఏమిటి, అంటరాని దేవుడు, మేము చాలా గొప్పవాళ్ళం, అది ఇది, ఈ దేవుడు అందులో ఉండడు కదా అని చెప్పి వీళ్ళు వెళ్ళాట. అది కూడా ఎందుకు వెళ్ళాట, వీడు కనుక్కున్న దాన్ని అందరికీ చెప్తే వీడికి సన్మానం చేస్తారని. వీడికి సన్మానం చివరిలో అవుతుంది, అది కూడా గ్రామస్తులు అందరూ కలిసి చేస్తారు. చూద్దాం మనం మిగతాది ఇంకా నుంచి చూద్దాం. అది యువగీతము. ఆ యువగీతం యొక్క అర్థం ఏంటంటే, కన్యక గర్భములో పశువుల పాకయందు జన్మించి మానవతారమెత్తి సమస్త నరులకు పాప విమోచనము కలిగించుటకు జన్మించిన పరిశుద్ధుడు నీవే కదా అని ఆ భావం ఉన్నది. నేను ఈ 700 సంవత్సరాల బట్టి నుండి అన్వేషించున్న పరమాత్ముడు ఈయనే కదా. ఎవరు ఈ పాటలు పాడుతున్నారే, ఈ చరిత్రకారుడు ఏ గ్రంథంలో కలదో మీకు తెలిసేమో. ఒకవేళ నేను వారితో మాట్లాడినట్లయితే తప్పకుండా మీరు నాకు ఆ చరిత్రకారుడు యొక్క పుట్టుపూర్వోత్తరాలతో కూడిన గ్రంథం నాకు ఇవ్వగలరేమో, లేక అది లభించే స్థలం వీళ్ళు చూపించగలరేమో. ఈ వివరాలు కనుక్కుందామని నేను తొందరగా నా చేతిలో ఉన్న యజ్ఞ సామాగ్రి జాబితా ఆ దుకాణపు యజమానికి తెచ్చి, అయ్యా దీన్ని మీరు తయారు చేసి సిద్ధంగా ఉంచండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి తొందరగా నేను నడిచి ఏ దిశ వైపు నుండి వచ్చినదో ఆ యొక్క యువగీత స్థలం, ఆ దిశ వైపు నేను వెళ్ళి అక్కడ చూసినది ఏమంటే, కొంతమంది స్త్రీలు పురుషులు కలిసి 2 మైక్ సెట్స్ పెట్టి అక్కడ వాళ్ళు పాట పాడుతూ కంచెలు వాగించు ఆయా మృదంగములు ఆయా సంగీత వాయిద్యములు వాగించు సంతోషంలో ఉన్నారు. వీరు క్రైస్తవులు కదా అని తెలుసుకున్నాను. అక్కడ ఒక పెద్ద వ్యాన్ ఉంది, దాని చుట్టూ ఏవో వాళ్ళు బైబిల్ సంబంధమైన అక్షరాలతో కొన్ని వాక్యాలు రాసి ఉన్నారు. బైబిల్ విపరీతంగా ఉంటున్నారు. ఆయన ఈ మాలవాళ్ళతో నాకు ఎందుకు సంబంధము, వీళ్ళకు వేదములు ఉపనిషత్తులో ఉన్నటువంటి ఆ పరిశుద్ధుడైన పరాత్ముడు పరిశుద్ధాత్ముడి యొక్క వివరం వీరికేం తెలుసు అని అనుకుని నేను వెనుక తట్టి తిరిగిపోయాను. తిరుగుతూ ఆలోచిస్తున్నాను, అవి వీరు ఎవరైతే నాకేమి, నేను ఆ వివరములు వీరి యొక్క సంపాదించుకుని ఆ గ్రంథమును నేను కొనుక్కోవాలంటే మంచి కదా అని ఆలోచించి మరలా నేను వీళ్ళతో వచ్చి నిలబడ్డాను. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి మీతో. నేను అచ్చట్లు కనుక నేను ఎట్లా ఉంటుందంటే, నా తల ముందు భాగము గుండుగా చెక్కబడింది, వెనక భాగం కొద్దిగా పిల్లగా ఉండేది. నొసట నామం, చిన్న పంచకట్టు, చిన్న కండువ పై మీద వేస్తున్నాను. ఇది మా యొక్క యూనిఫామ్ డ్రెస్, అర్చకుల యొక్క వస్త్రములు. నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఆ పాట వీళ్ళు పూర్తి చేశారు. జనాన్ని అంగీకరించిన ఒక స్థూల శ్రీరామం గల ఒక ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన యేసు ఒకడే దేవుడు, ఆయనే ప్రభు, ఆయన నమ్ముకుంటే తప్ప మీకు మోక్షానికి మార్గమే లేదు అని చెప్పి అనేక విధంగా బోధించు ఆయన యేసు మరలా వచ్చున్నాడు కనుక నీవు యేసు విశ్వాసం నుంచి రక్షణ పొందుకు లేని పట్ల నిత్య నరకాగ్నికి గురైపోదు అని బోధించున్నాడు. నేను అనుకున్నాను, ఏం బోధిస్తున్నాడు ఈయన? యేసుట దేవుడట, ఆయన నమ్ముకుంటే తప్ప మోక్షం లభించదట. సరే, ఆయన బోధిస్తే మనకి ఎందుకు కానీ మన పని మనం చేసుకున్నామని నేను నిలబడ్డాను. అది ఆయన బోధ పుట్టిన తర్వాత నన్ను చూసి, అయ్యా మీరు ఎవరండి? నేను చెప్పాను, లక్ష్మీనారాయణ స్వామి వారి మఠంలో నేను ప్రధాన పూజారిగా పనిచేస్తున్నాను. మాకు అనేకమైనటువంటి భూములు, వాస్తులు, రాజమాన్యము ఆ మఠంలో కలదు. నేను మీ వద్దకు ఒక చరిత్రకారుని యొక్క విశేషమైనటువంటి వివరణ తెలుసుకొని వచ్చాను. ఎవరండి ఆయన అని అడిగాడు. నేను అన్నాను, కన్యక గర్భములో పశువుల శాలలో జన్మించి అవతారం ఎత్తి సమస్తమైన నరుల యొక్క పాపముల నుండి వారిని పరిహారం గావించుకున్న శరీరమును ప్రాయశ్చిత్తం మరచుకుని నిలగొట్టుకుని తన రక్తములు చిందించి ఆ రక్తంలో నరులకు పాప విమోచనము కలిగించును అని ఉన్నదండి. దానికి సంబంధమైనటువంటి ఒక యువగీతం ఇప్పుడు మీ మనుషులు పాడారు. అది విని ఆయన యొక్క చరిత్ర తెలుసుకోవాలి కనుక ఆ చరిత్ర గ్రంథం మీ వద్ద ఉంటే నాకు ఇవ్వండి, లేకపోతే ఎక్కడ లభిస్తుందో నాకు చెప్పినట్టు నేను కోరుకుంటాను. ఈ కారణం చేత మీ వద్దకు వచ్చానండి అన్నాను. ఆయన అన్నాడు, ఏమి వేదములలో క్రీస్తు కలరా? నేను నా మనసులో అనుకున్నాను, ఏడ్చాడు. వేదములలో క్రీస్తు అంటే ఏమిటి? నేను చూసింది క్రీస్తు కాదు కదా అని నేను నా మనసులో అనుకుంటున్నాను. ఆహా అని ఆయన మళ్ళీ ప్రారంభించాడు.
ఎంత గొప్ప దేవుడు నీవు మహాప్రభు అని తనలో తాను ఆనందపడి క్రీస్తును ఎంతో విధంగా కొనియాడుచు నాతో మాట్లాడుతూ అన్నాడు, అయ్యా మీ పేరేమిటి? పర్వత సూర్యనారాయణ అని చెప్పాను. సూర్యనారాయణ గారు మీరు పర్వత చెన్నైశ్వరి గారి వంశీకులా అంటావు అన్నా. అయితే మీరు వేద పండితులు అనమాట. అయ్యా పండితులు కాగానే ఆ వంశంలో పుట్టినవాడిని చెప్పాను. అప్పుడు ఆయన అన్నారు, మరి మీరు కనుగొనేటువంటిది యేసు ప్రభు యొక్క జనన మరణ పునరుత్థాన రక్త ప్రోక్షణ విషయంలో ఆ యేసు బైబిల్లో మీకు కనిపిస్తాడు. మీరు బైబిల్ చదివినట్లయితే మీరు వేదములలోను ఉపనిషత్తుల్లోను క్రీస్తును కూర్చున్న వివరములు కనుగొంటే అది ఇంకా వివరంగా మీరు బైబిల్లో చూడగలరు కనుక ఇదే ఆ గ్రంథము, మీరు దీన్ని తీసుకుని వెళ్ళి చదివి విషయంలో గ్రహించగలరు అని నాతో మాట్లాడారు. నేను చాలా సంతోషించాను. ఒక విధంగా ఆలోచిస్తే కొద్దిగా ఇష్టం కూడా కలిగింది. ఈ మానవాళి దేవుడి పుస్తకం మాకెందుకు, ఈ మాకి వాళ్ళ జోడి మనం ఎందుకు పోవాలి అనుకుంటున్నాను. కానీ లోపల ఆకాంక్ష ఏమున్నది? వీడు మనం ఈ వీడియోలో ముఖ్యంగా మాట్లాడాల్సిన విషయం ఏమిటంటే, వీడు కులం పేరుతో ఫలానా కులానికి చెందినటువంటి దేవుడు అని మాలా మాదిగ సోదరులని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మాల వాళ్ళ మాదిగ వాళ్ళ దేవుడు ఎప్పుడయ్యాడు? వాళ్ళు హిందువులు కాదా? వాళ్ళకి హిందుత్వానికి సంబంధం లేదా? వాళ్ళందరినీ మీరు ఏమైనా ఇజ్రాయెల్ నుంచి తెచ్చి ఇక్కడ దింపారా? పోనీ కనీసం ఎవరైతే కన్వర్ట్ అయిపోయిన తర్వాత బీసీసీ సర్టిఫికేట్ తీసుకోకుండా ఉన్నారో వాళ్ళంతా ధైర్యంగా వచ్చి మేము మాల వాళ్ళమే, మేము ఫలానా దేవుడిని నమ్ముకున్నామని చెప్తున్నారా? మారిపోయినా కూడా ఇంకా వాళ్ళు హిందూ ధర్మాన్నే పాటిస్తున్నట్టుగా గవర్నమెంట్ రికార్డుల్లో ఉంది. అంటే వాళ్ళు ఐదరు దేవుడినన్నా మోసం చేయాలి, లేదా రాజ్యాంగాన్ని, ఈ ప్రభుత్వాన్నన్నా మోసం చేయాలి, దేశాన్నన్నా మోసం చేయాలి. వాళ్ళు ఎవరిని మోసం చేస్తున్నారు? మీరు సంస్కరించాల్సింది వాళ్ళని. మా దాంట్లోకి వస్తే అంతా వైట్ వాష్ అయిపోతారు, ఎప్పుడు నిజమే చెప్తారు, దుర్వ్యసనాలకి దూరం అయిపోతారని మీరు కబుర్లు చెప్తున్నారు కదా, వాళ్ళకి చెప్పండి మనం నిజాయితీగా ఉండాలి, మనం నిజాయితీగా ఉంటే తక్కిన వాడికి ఆదర్శంగా ఉండాలి అని వాళ్ళకి చెప్పండి. మీరు వాళ్ళ దేవుడు ఏం కాదు, వాళ్ళు మా హిందుత్వంలో ఉండేటువంటి మా సోదరులే, మా హిందూ కులానికి, హిందూ మతానికి చెందినటువంటి వ్యక్తులే వాళ్ళంతా. కనుక మీకు వాళ్ళకి ఎటువంటి సంబంధము లేదు. వాళ్ళని ఏదో వాళ్ళలో ఎక్కువ మంది మీ మతంలో ఉన్నారేమో, దాన్ని బట్టి వాళ్ళంతా మీకు సంబంధించిన వాళ్ళుగా మీరు భ్రమపడకండి. ఫస్ట్ ఈ నూతనమైనటువంటి అవతార పురుషుల యొక్క చరిత్ర మరుగుపడిన దగ్గర దీన్ని రాసి ఈ గ్రంథం ప్రభుత్వం అంకితం చేసినట్లయితే ఒక పెద్ద రజతపత్రం నాకు తప్పకుండా వాళ్ళు బహుకరించి నాకు ఒక సమానం చదువులు కదా అనేటువంటి ఆకాంక్ష రావాలని ఈ గ్రంథం నేను పట్టుకుని ఇంటికి వెళ్ళాను. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాను. 2.5 సంవత్సరాలు ఈ గ్రంథంలో జాగ్రత్తగా రాత్రిపూట లైట్లన్నీ ఆపి ప్రమిదలో చిన్న ఒత్తి పెట్టి కాస్త నెయ్యి వేసి ఆ నెయ్యి దీపంలో బహు కష్టంగా సుమారు రాత్రి 2-3 గంటల వరకు ప్రతి దినము కూడా బైబిల్ని చదువు ప్రారంభించాను. 2.5 సంవత్సరంలో 3 పర్యాయాలు బైబిల్ పూర్తి చేశాను. ఈ యెషయా గ్రంథం నాకు అర్థం కాలేదు, 8 పర్యాయాలు చదివాను. అప్పుడు నేను కనుగొన్నాను ఒక విషయం. యెషయా 7:14 ఒక విషయం ఉన్నది, ఇదిగో కన్యక గర్భవతి ఏ కుమారుడు కను అని. ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదు అని ఉంది, కానీ ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏమిటో నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ నాకు క్రైస్తవ సహవాసం లేదు, నాకు ఇమ్మానుయేల్ యొక్క అర్థం బోధించడానికి ఎవరు లేరు. ఇక నేను బైబిల్, గ్రంథములు, వేదములు, ఉపనిషత్తులు, ఈ లక్ష్మీనారాయణ స్వామి మఠంలో తప్పమనేది లేవు. మా పెద్ద ముగ్గురు నన్ను వాళ్ళు దూషిస్తున్నారు కనుక నేను వారితో మాట్లాడడానికి వీల్లేదు. కనుక నాకు అర్థం కాలేదు. ఈ కారణాన్ని నేను పర్యాయం చదివాను, అర్థం కాలేదు. అప్పుడు లూకాసు వార్తలో నాకు ఒక విషయం కనిపించింది. వీడు ఏం చెప్తున్నాడంటే కన్యక గర్భవతి ఒక కుమారుణ్ణి కంటుందనే విషయం కూడా ఈ వేదంలో రాసి ఉంది అని చెప్తున్నారు. ఇది ఎక్కడ రాసిందో వీడికే తెలియాలి. వీడు చెప్పింది ఎక్కడా లేదు, ఇది అబద్ధం. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా, వీళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా వీడిని తిడుతున్నట్ట ఇట్లా చేస్తున్నందుకు. భగవద్గీతని, ఆ ఉపనిషత్తుల్ని, బైబిల్ని అన్నీ పెట్టి వీడు చర్చిస్తున్నట్టు. అన్నీ చూస్తూ వీడు ఇందులో ఏదుంది, ఇందులో ఏదుంది, ఇందులో ఏదుందని వీడు గమనిస్తున్నట్ట. ఒకవేళ నిజంగా కనుక వీడి పరీక్ష చెయ్యాలి అంటే వీడికి కనీసం ఒక 30 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే భగవద్గీతలో ఏముందో తెలుసుకోవడానికి వీడు భగవద్గీత చదవటం మొదలు పెడితే దాని పూర్తి వ్యాఖ్యానాలు చదువుకొని దాన్ని అర్థం చేసుకోవడానికే వీడికి 10 సంవత్సరాలు పడుతుంది. దీన్ని వేరే దానికి అన్వయించుకొని ఇందులో ఉన్నది ఒకటైనా అని కనిపెడతానికి ఇంకో 10 సంవత్సరాలు వేసుకోండి. ఉపనిషత్తులు మొత్తం ఆ సారవంతా వీడికి ఎక్కాలన్నా కూడా అంతే సమయం పడుతుంది. సో వీడు 30 సంవత్సరాలు దాన్ని 3 నెలల్లో 4 నెలల్లో చదివేట. అంటే వీడు ఎంత తెలివైన మేధావో ఆలోచించండి. లేదా వీడు పెద్ద అబద్ధాలు చెప్పేవాడన్నా మోసకారన్నా కావాలి. ఈ రెండిట్లో ఏంటో మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక కన్యక గర్భవతి అయి ఆ స్నాలయంలో స్థలమైనందున పశువుల పాకలో కుమారుని కన్నది అని. అప్పుడు నేను గ్రహించాను, ఓహో ఎంత గొప్ప దేవుడు ఈయన కొరకు గ్రంథంలో రాయబడి ఉంటే ఈ బ్రాహ్మణులంతా దీన్ని మరుగుపరచాలి. వీళ్ళు మరుగుపరచడానికి కారణం ఏమిటా అని నేను ఆలోచిస్తూ రాత్రి నిద్రపోయాను. ఈ విధంగా రహస్యమైన బైబిల్ చదువుతున్నాను. కొంతకాలం అయిపోయిన తర్వాత మా పూర్వీకులు పెద్దంతా కలిసి ఏమన్నారంటే, ప్రతి సంవత్సరం కూడా మేము శిష్య గృహ సంచారం చేయవలసి ఉన్నది. శిష్యులు అంటే ఎవరు? కోమట్లు, కలగాలు, కాపులు, వైశ్యులు, రెడ్డిలు, గొల్లలు, నా జాతికి చెందినటువంటి సమస్తమైనటువంటి మనుషులు మాకు శిష్యులు. మా మతంలో సుమారుగా 5,000 మంది శిష్యులు కలరు. ప్రతి సంవత్సరం కూడా మేము 2-3 మాసాలైనా సరే గృహ సంచారం చేసి శిష్యులను దర్శించి వారి ఇచ్చేటువంటి కానుక వస్తువులు మేము తీసుకుని ఎవరైనా సరే వైష్ణవ మతం వారు స్వీకరించాలంటే వారికి చక్రాంతం వేస్తుండేవాళ్ళం. వీడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే వైష్ణవ మతం తీసుకోవడానికి చక్రాంతాలు వేస్తాము, శిష్యుల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళలో ఉండి వాళ్ళందరినీ కూడా ఉద్ధరించి 2-3 నెలలు ఉండి వాళ్ళు ఇచ్చే కానుకలన్నీ తీసుకుని వస్తాము అన్నారు.
వీడట్లా ఫలానా వారింటికి వెళ్తూ ఉన్న సందర్భంలో వాళ్ళంతా కూడా సరే పెద్దవాడు పండితుడు వచ్చాడు కదా అని వాళ్ళకి చక్కగా అర్ఘ్యపాతయాదులు అంటే చేతులు కడుక్కుంటానికి నీళ్ళు, కాళ్ళు కడగటం, ఇంకొంచెం భక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళే కాళ్ళు కడుగుతామంట, నమస్కారాలు పెడతాం చేస్తే వీడు నేను పాపిష్టి వాడిని, నువ్వు నా కాళ్ళకి దండం పెట్టకూడదు అని చెప్పాట. అక్కడ వరకు నిజమే. ఇక ఆ తర్వాత ఎందుకు దండం పెట్టకూడదు అని వాళ్ళ పెద్దలు అడిగితే వాళ్ళకేం చెప్పాడో విన్నాం. రాగితో తయారు చేయబడిన శంకు చక్రము తీసుకుని నెగదీపంలో కాల్చి ఈ భుజం మీద శంకు ఆ భుజం మీద చక్రం వేసి వీరు వైష్ణవ మతస్థులు అని మేము వారికి వైష్ణవ మతంలో కలిపి ఉండేవారం. ఈ విధమైనటువంటి క్రియ చేయడమే శిష్య సంచారంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం. ఆ విధంగా మేము ఆ వృత్తి కొనసాగిస్తుండగా వాళ్ళు ఏం చేస్తారంటే పూర్వం నుండి వచ్చిన ఆచార ప్రకారంగా మామూలు పర్యములను నిలబెట్టి మా కాళ్ళపై వాళ్ళు చెంబుతో పసుపు నీళ్ళు తీసుకుని వచ్చి మా పాదములు కడిగి మా పాదములపై పుష్పములు పెట్టి మమ్మల్ని వారు నమస్కరిస్తారు. అప్పుడు మేము వారికి దీవిస్తాం. అది ఆచారమైనది. ఈ మొదటి 3-4 దినములు ధరించి గతించిపోయిన పిమ్మట 4వ దినం రాత్రి నాకు జ్ఞాపకం వచ్చింది. నేను చదివిన సంవత్సరం ఈ శ్లోకములన్నీ కూడా నేను పాపులైన ఈ నరులు పాపులైన నన్ను పూజించడం ద్వారా వీరికి మోక్షం పెట్టు అభ్యములు ఇది కూడదు. ఎందుకనగా అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని రాయబడినది. అవసరం అంటే ఏమిటి అవసరము? అనుభవించడం అవసరం. ఏంటి అనుభవించాలి? శుభం చేస్తే శుభం అనుభవిస్తావు, అశుభం చేస్తే అశుభం అనుభవిస్తావు. నేను ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? నరుల చేత పూజింపబడుతున్నాను. నేను పూజనీయుడు కాను. పూజనీయుడు పూజింపబడి అర్హుడు దేవుడు పరిశుద్ధుడు అక్కడే. కనుక ఈ నరుల చేత నేను పూజింపబడినట్లయితే నేను ఇంకా పాపములకు గురి అయి నేను నిత్య నరకములకు నేను వారసుడైపోతున్నామో అని నాకు భయం కలిగి ఆ భీతి చేత రాత్రి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఉదయం మా పెద్దలతో ఎదురుగా నేను నుంచి ఇక మీద నేను మరి గృహ సంచారంలో పాల్గొనను, తిరిగి ఇంటికి వెళ్ళిపోతానని వాళ్ళతో మాట్లాడాలనుకున్నాను. తెల్లవారింది. నిత్యత్వం ముగించుకున్నాము. గృహ సంచారానికి మా పెద్దలతో మేము ముందని వేసాము. అప్పుడు ఒక ఆయన వచ్చి తన ఆచార ప్రకారంగా నన్ను కడగబోతుండగా నా పాల్గొన నేను ఆటంకపరిచాను. మా తాతగారు పెద్దగారు ఏమైంది, ఎందుకు ఆటంకపరుస్తున్నావు అన్నారు. అప్పుడు నేను వారికి వినిపించాను మనుస్మృతి 2వ అధ్యాయం సంధ్యావందన ప్రార్థన. వీడు అక్కడ మనుస్మృతి 2వ అధ్యాయం సంధ్యావందన ప్రార్థన అని చెప్తున్నాడు. మనుస్మృతి 2వ అధ్యాయంలో సంధ్యావందన ప్రార్థన అనేది ఉండదు. అసలు మనుస్మృతి అంటే ఏంటో వీళ్ళకి తెలియదు ముందు. ఇప్పుడు ఏ మనువు ఉన్నాడు, మొత్తం ఎంతమంది మనువులు ఉన్నారు, అందులో ఏ మనువు రాసిన వృత్తాంతం వీడు చెప్తున్నాడు. ఇప్పుడు ఏ మనువు నడుస్తోంది, ఇప్పుడు ఏ మన్వంతరం నడుస్తోంది, అది ఏ పాదంలో ఉంది, మొదటి పాదమా రెండో, ఇది ఏది తెలియదండి. ఏదో ఒక పుస్తకం బ్రిటిష్ వాడు కల్పించినటువంటి పుస్తకాన్ని ఒకటి వేసుకొచ్చి ఇదే మనుస్మృతి ఇందులో రాసింది అంటారు. అసలు అందులో ఏం చెప్పారు, ఏం చెప్పలేదు, ఇవన్నీ వీడికి తెలియదు. దాని మీద మనం రాబోయే రోజుల్లో ఆ మనుస్మృతి మీద మనదైనటువంటి సిరీస్ ఒకటి చేద్దాం. అసలు మనుస్మృతి అంటే ఏంటి, అందులో ఏం రాసింది, దీన్ని ఎలా వక్రీకరించి చెప్తున్నారు వీళ్ళందరూ అనేటువంటి సిరీస్ ఒకటి చేద్దాం మనం. ఎందుకంటే మనుస్మృతి మనువాది ప్రతి వెధవ ఎందుకు పనికిరాని నెత్తి మీద రూపాయి పెడితే పావలాకు అమ్ముడుపోని వెధవ కూడా ఈరోజు మనువాదుల్ని తిట్టాలి, మనువాదుల్ని చంపాలని మాట్లాడేవాడే. దేనికి రా ఈ మనువాదం, ఎక్కడుంది రా మనువాదం? పోనీ మనువాదం చూపించండి. ఈరోజు మనువాదం అనేటువంటిది ఎక్కడుంది చూపించండి. ఇదిగో నేను మనువాదిని, నేను మనువాది ఆ మనుస్మృతిలో చెప్పినటువంటి దాన్ని నేను ఫాలో అవుతున్నాను అని ఎవడైనా అంటున్నాడా? రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారా? మత గ్రంథాల ఆధారంగా ఈ దేశంలో పరిపాలన జరగట్లేదు. అట్లా జరిగేటువంటి ప్రదేశంలో కనుక మీరుంటే మీరు అసలు ఉండరు. ఇది గుర్తుపెట్టుకోండి. అట్లా జరిగేటువంటి దేశాల్లో కనుక మీరుంటే మీరు అసలు ఇన్ని రోజులు ఉండేవాళ్ళే కాదు. కనుక మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని ముందు ఇక్కడ ఉండేటువంటి మెజారిటీ పీపుల్ అంగీకరించారు. అందులో మీరు చెప్తున్న మనువాదులే ఉన్నారు, వేరే వాళ్ళు లేరు. ఇతర మతస్థులందరికీ కూడా వాళ్ళ మత గ్రంథాల ప్రకారమే జరగాలని కోరుకుంటున్నారు వారి పాలన. ఇప్పుడు నాగాలాండ్ లాంటి ప్రదేశాలకు మీరు వెళ్తే వాళ్ళు అక్కడ ఆదివారం ఖచ్చితంగా నిర్బంధంగా వాళ్ళు సెలవు. అది అసలు షాపులు ఓపెన్ చేయకూడదు, ఏమీ ఉండవు వాళ్ళకి. ఖచ్చితంగా వాళ్ళంతా చర్చికి వెళ్ళి తీరాల్సిందే. అలానే ఇస్లామిక్ దేశాల్లో మీకు శుక్రవారం ఖచ్చితంగా సెలవే. మన దగ్గర అట్లా ఏం లేదు. మన దగ్గర గాంధీ జయంతికి ఇస్తాము, సంక్రాంతికి సెలవిస్తారు, ఇంకా అనేక రకమైన పండగలకి సెలవిస్తారు, రంజాన్కి కూడా సెలవిస్తారు, క్రిస్మస్కి కూడా సెలవిస్తారు. అంటే నీకేం అర్థమవుతోంది? నువ్వు చెప్పేటువంటి మనువాదం అని ఇంకోటని అసలు ఈ మాటలే అబద్ధం. ఇంకో అడుగు ముందుకేసి వీడేం చెప్పాడు? మనుస్మృతిలో చెప్పినటువంటి శ్లోకం పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాన్ కృపయాదేవ శరణాగత వత్సల. ఇది ఎక్కడుంటుంది? ఇది పూజ చేసేటప్పుడు ఆత్మ ప్రదక్షిణ చేసేటువంటి శ్లోకం ఇది. యాని కానిచ పాపాని జన్మాంతరకృతానిచ తాని పునశ్చంతి ప్రదక్షిణ పదే పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాన్ కృపయాదేవ శరణాగత వత్సల. అంటే నేను అనేక రకమైనటువంటి పాపకర్మలు చేస్తూ ఉన్నాను, పాపోహం దానివల్ల పాపినయ్యాను, పాపకర్మల వల్ల పాపినయ్యాం. అంతేగాని జన్మపాపం అనేటువంటి మాటలేదు ఇక్కడ. పాపకర్మల వల్ల పాపివయ్యావు. పాపకర్మలు ఎవరు చేసినా పాపే అవుతాడు. ఇప్పుడు మతం మారినటువంటి వాడు ఎవడైనా సరే వాడు పాపం చేస్తే వాడు పుణ్యాత్ముడు అయిపోడుగా. అసలు ఇప్పుడు ఒక ఊరంతా మతం మారిందనుకోండి, ఆ ఊరిలో పోలీస్ స్టేషన్లు తగాదాలు లేకుండా అలా ఏమి శాంతియుతంగా బతకరు కదా. ఇప్పుడు ఎన్ని క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి, అక్కడ పోలీస్ స్టేషన్స్ లేవా? రౌడీలు లేరా? లాయర్లు లేరా? కోర్టులు లేరా?
కోర్టులు లేవా, అవినీతి జరగట్లేదా, అంతా బాగానే ఉందా, అంతా వైట్ వాష్ అయిపోయినట్టు చాలా ప్రశాంతంగా ఉందా? మనిషి బుద్ధి ఎప్పటికీ మారదు. ధర్మ మార్గం వాడిని సంస్కరిస్తూ ఉంటుంది. ధర్మ మార్గము అంటే ఏమిటయా అంటే, నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది, నువ్వు చెడు చేస్తే నీకు చెడు జరుగుతుంది, నువ్వు పరులకు చెడు చెయ్యొద్దు అనేటువంటి హైందవ ధర్మం ఏదైతే ఉందో దానివల్లే కలియుగంలో ఈ కలిపురుషుడి బాధ లేకుండా మనమంతా సుఖంగా ఉండొచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇది. ఎందుకని, నువ్వు ఏదైనా చేయి, లాస్ట్కి వచ్చి ఫైనల్గా నన్ను క్షమాపణ కోరు, నీకు అంత మంచిగా జరుగుతుందంటే వీళ్ళు ఆ వెధవ పనులు చేయడానికే ఇష్టత చూపిస్తారు. లేదా నువ్వు అన్ని పాపాలు చేసినా సరే మన మతం కాని వాడిని నువ్వు చంపుతూ ఉంటే నీకు పుణ్యం లభిస్తుంది అని ఎవడైనా ప్రచారం చేశాడనుకోండి, దానివల్ల వీళ్ళు దుర్మార్గులు అయిపోతారు. అసలు మతంతో పని లేదురా, దేంతో పని లేదు, అన్యాయంగా ఒకరిని చంపితే నీకు కూడా అలాంటి అన్యాయమైన సావే వస్తుంది అన్నారనుకోండి, వీళ్ళు ఒక క్రమ పద్ధతిలో బతుకుతారు. అది కర్మ పాపం అంటే. ఆ పాపాలు మనకి రాకూడదు. అటువంటి పాపాలు ఏదైనా తెలిసి తెలియక నా వల్ల ఏదైనా జరుగుంటే అవన్నీ కూడా ఉపశమించాలి. త్రాహిమాం, నన్ను క్షమించు, నన్ను రక్షించు, కృపతో దేవా నన్ను కాపాడు, శరణాకట వత్సల, శరణన్నవాడిని కాపాడేటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తి దేవుడు అని అనుకోవచ్చు. అది అందులో ఉన్న అర్థం. దానికి వీడు చెప్పేటువంటి పాపానికి సంబంధం లేదు. పాపం ఎక్కడ కనిపించినా వీళ్ళు ఎత్తుక్కుపోతారు వచ్చి దానికి. నేను పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపం నశించుకోవచ్చు కనుక మనందరూ పాపమే, మనం జన్మతోనే పాపము నీచము కనుక మనం జన్మ చేత పూజించబడదు అర్హులు కాము అనే సంగతిని గ్రహించాను కనుక వీడి చేత నేను పూజింపబడను, నన్ను క్షమించండి, అది అవసరమైతే మీరే ఆ వృత్తి చేయించుకోండి, నేను చేయని చెప్పాను. అక్కడ కొద్దిగా తర్కము జరిగినది. ఈ తర్కంలో వారు ఉగ్గులై నన్ను కొట్టారు. నేను ప్రజల మధ్యలో అవమానపరచబడ్డాను కనుక నేను ఏమి వారికి చేయలేని పరిస్థితులు ఉండబట్టి తిరిగి నేను ఇంటి ముఖం పట్టాను. గతంలో వీరు కూడా నా ఇంటికి వచ్చారు. ఇది ఇంటిలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ప్రవేశం చెప్తానండి. ఆయా గ్రంథం తీసుకుని వచ్చి నాతో మాట్లాడుతూ నన్ను వారు బోధించి అంటున్నారు, నీవు పరిశుద్ధుడయ్యా, నీవు పాపాత్ముడు కావు, నీవు యజ్ఞోపవేతం ధరించినావు, గాయత్రిని పఠించావు, యజుర్వేద 36 ప్రకారం నీవు పరిశుద్ధుడే అన్నారు. నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే యజ్ఞోపవేతం ధరించాను, జంజం వేయబడింది నిజమే. కానీ ఏమంటే జనకాలం అంతా జనితములు లేవు, తల్లిబిడ్డలు లేవు, తనకు లేవు, నడుమ జంజమే ఎనకబాటు కాదర విశ్వనాభిరామ. ఈ జంజం నా పుట్టుతో రాలేదు, పుట్టుతో నా పాపం వచ్చింది కనుక పాపం నన్ను వెంటాడుతున్నది. మధ్యలో జంజం వేసుకుని నవ్వులు పాలైపోతున్నాను. ఎట్లా నవ్వులు పాలైపోతున్నాను? జంజం వేసుకున్నా కానీ పాపాన్ని విడిచిపెట్టలేదు. నా జంజము నా యజ్ఞము యావత్తు కూడా పాపం నాకు విడిచేయలేదు, పాప ప్రకృతిని తొలగించలేదు. నేను పాపలకు బానిసనై ఉన్నాను. ఈ బానిసత్వం నేను విడిచేయలేదు కనుక నేను పాపిని, నా అంతరంగం ఎరిగిన ఆ పరిశుద్ధాత్ముడు దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక నేను పాపిని నేను నా మనసులో నిర్ధారణ చేసుకున్నాను. అయితే వారికి ఆ మాట నేను పుట్టుకతో పాపం వచ్చింది, పుట్టుకతో యజ్ఞోపేతం రాలేదని వీడే చెప్తున్నాడు. ఇందాక వీడే ఒక మాట చెప్పాడు, మర్చిపోయినట్టున్నాడు. నేను ద్విజుడిని రెండోసారి జన్మించాను అని చెప్తున్నాడు. ఎందుకని జన్మనా జాయితే శూద్ర, అందరూ పుట్టినప్పుడు శూద్రులతో సమానమే. కర్మనా జాయితే ద్విజ, కర్మ వల్ల ఉపనయన కర్మ, లేదంటే వీడు చేసేటువంటి వీడు పెద్దవాడయ్యాడు, ఇక్కడి నుంచి వీడు మంచిగా ధార్మికంగా బతుకుతాడనే ప్రతిజ్ఞ అందరిలో చేయించి వీడిని వదులుతారు. అప్పటి నుంచి వీడు ధార్మికంగా బతకలేదనుకోండి, అప్పుడు వీడు పాపి. విప్రత్వం వేదపాఠక, విప్రత్వం జ్ఞానము, బ్రహ్మజ్ఞానము వేద పఠనం వల్ల లభిస్తుంది. మరి వేదం అందరికీ చెప్పచ్చు కదండి అని అడగచ్చు. వేదం అందరికీ ఎందుకు చెప్పకూడదో ఇలాంటి వాళ్ళే ఉదాహరణ. వేదం అందరూ ఎందుకు చదువుకోకూడదో ఇలాంటి వాళ్ళే ఉదాహరణ. వేదం చదవడానికి మీరు వేద పాఠశాలకు వెళ్ళినా ఏ వయసులో పడితే ఆ వయసులో తీసుకోరు. వాడికి 7-8 సంవత్సరాలు అంటే వాడిలో ఒక వ్యక్తిత్వం నిర్మాణం అయ్యే స్థితిలో ఉండగా, లేదా దానికంటే ముందే వీడిని వేద పాఠశాలలో వేస్తే ధార్మికమైనటువంటి వ్యక్తిత్వం వీడికి ఏర్పడుతుంది. అక్కడక్కడ ఇలాంటి కుక్కమూతి పిందెలు పుట్టి దాన్ని కూడా భ్రష్టత్వం పట్టించవచ్చు. అయినప్పటికీ కూడా మెజార్టీగా వేద పండితులు నాశనం అవ్వకపోవడానికి కారణం అదే. బాల్యం నుంచి వారిని అందులోనే వేసి క్రమశిక్షణగా ఉంచడం వల్ల చన్నీళ్ళ స్నానాలు, పొద్దున్నే లేచి సహస్రగాయత్రి జపం చేసుకుంటాం, ఇవన్నీ వాళ్ళకు ఒక పద్ధతిగా ఉంటాయి. పిల్లవాడు 20 సంవత్సరాలు వచ్చేసరికి ఆ వేదంతో పాటు ఈ ధార్మికమైనటువంటి వ్యవస్థకు కూడా అలవాటు పడి బయటకు వస్తాడు. కనుక అట్లా ఉంటే వీడికి ఏదైనా జ్ఞానం వస్తుంది. వీడు అట్లా ఉన్నాడా? లేడు. అందుకనే వీడు ఇట్లా అటు ఇటు కాకుండా సంకరజాతి అయిపోయాడు. ఇప్పుడు మాట్లాడలేక భయపడి నేను మీరేమైనా చెప్పండి కానీ నేను మాత్రం ఈ వృత్తిలో ముందుకు సాగను అని చెప్పి నేను లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో ప్రవేశించి అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాను. రాత్రంతా ఆలోచించగలిపాను. మా వాళ్ళు ఆలయంలో ప్రవేశించి ఏమంటున్నారంటే, అరే బాబు మా మాట విందా పెద్ద ఆయన, నన్ను పెద్దబాబు అనిపిస్తాడు. అందుకు నేనేమి నాకు చెప్పన్నాను. వాడు అన్నారు మనం గురువును. అప్పుడు నేనన్నాను, గురువు అనగా పరమాత్ముడు, పరగంగా శిష్యుడు అనగా బటు జీవుడు గురు శిష్య జీవ సంపదలు గురుధర్మ కూర్చున్నదే గురువుకమేమా అని గురువులు కూడా రాస్తున్నాడే. గురువు దేవుడు, గురువు బ్రహ్మం, బ్రహ్మ అయిన వాడే గురువగను, దేవుడు అయిన వాడే గురువగను, గురువు అంటే దేవుడు. కానీ మనము ఈ జన్మలకు మేమే గురువులు చెప్పబట్టే దేవుడికి పూజించడానికి బదులు గురువు అయిన మనల్ని పూజించడం మొదలుపెట్టారు కనుక వీళ్ళకి అర్థంగా మార్గం నడిపించిన వాళ్ళము మనమే. వీడు ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. గురు బ్రహ్మ గురు విష్ణు శ్లోకం తెచ్చి, అరే మనం గురువులను రా, మనం పెద్దవాళ్ళం, ధార్మికంగా మనం ఉండి అందరికీ ఆదర్శంగా నిలవాలి అని వీళ్ళు చెప్తున్నారు. వీడు ఆ పాపానికి ఎడిక్ట్ అయిపోయి
పాపానికి బానిసైపోయి ఆ పాప కర్మల్లో పడిపోయి వీడు ఈ నిష్టని చెయ్యలేక ఈ నిష్టతో బతకలేక వీడు మతం మారాడు. దీనికిను బ్రాహ్మణత్వానికి సంబంధం లేదు. అసలు వీడు బ్రాహ్మణో కాదో కూడా మాకు అనుమానం, ఎప్పటికీ అనుమానం. అసలు వీడు ఆ పేరు చెప్పుకు తిరుగుతున్నాడు కానీ వీడికి ఆ బ్రాహ్మణ లక్షణాలు ఉండాలనే ఉంది. బ్రాహ్మణత్వం అంటే అది కులంతో వచ్చేది కాదు కదా, గుణంతో వచ్చేది. కులంతో కేవలం నువ్వు ఒక మెట్టు ఎక్కితే గుణంతో 10 మెట్లు ఎక్కుతావు. కనుక వీడేం చెప్తున్నాడు, నువ్వు గురువు రాని అలా ఉండకూడదంటే గురు బ్రహ్మ గురు విష్ణు అంటున్నారు కదా, బ్రహ్మ అంటే దేవుడు, గురువు అంటే కూడా దేవుడితో సమానమే అంటే నేను దేవుడిని కాదు, నేను గురువుని కాదని వీడొక వితండవాదం చేస్తున్నాడు. సత్యాన్ని మలుపుకొచ్చి అసత్యాన్ని సత్యం కింద మార్చి వాడి చేత మనం పూజించబడుతూ అగ్రపీఠంలో సమాజంలో ధరించిన మనం అప్పుడే కానీ గురువులు ఎట్లవుతాము అని నేను మాట్లాడి మళ్ళీ ఎదురుగా అన్నాను. లోకములకు గురువు, లోకులకు గురువు, అది తెలిసి మోక్షమందగోరి గురుని గానక నరక కోపమందరి అని వేమన రాస్తున్నాడు. గురువు 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 అని మనుషులు గురువు ఎదురు పడెట్టి మోక్షం కావాలని గురువు ఎదురు పడెట్టి మోక్షాన్ని వారు పొందలేక ఆఖరికి నరకానికి మీరు పత్రులైపోతున్నారని వేమన రాస్తున్నాడే. మనము నిత్య నరకానికి పత్రులమే, మనల్ని పూజించిన ఈ ప్రజలు కూడా నిత్య నరకములకు పత్రులవుతున్నారు. కనుక అవశ్యం మనం అనుభవించక తప్పదు, నా మాట వినండి అని నేను అన్నాను. మమ్మల్ని పొడిస్తావా నీవు అని నన్ను లక్ష్మీనారాయణ స్వామి వారి ఆ మఠంలో నన్ను వాళ్ళు చిత్రవద చేశారు, కొట్టారు, హింసించారు, కాళ్ళు చేతులు కట్టారు, 3 రోజులు ఉపవాసం పెట్టారు. అప్పుడు నేను ఇక వీళ్ళతో చర్చించడం లేదని నన్ను క్షమించండి అని క్షమాపణ కోరుకున్నాను. నన్ను విడుదల చేశారు. చివరికి వీడి వితండవాదానికి వాళ్ళని అడుగుతారు అంటే అసలు వీడిని ప్రారంభంలోనే తన్నుంటే ఈ 1:20 నిమిషాలు వీడియో ఈ దరిద్రం మనం చూసే అవకాశం లేకుండా హాయిగా ఉండేవాళ్ళం. వీడిని తన్నట్ట కొట్టేట చివరికి ఏం చేయాలో తెలియక వేరే దారి లేక క్షమాపణ చెప్పేట. ఎందుకు వీడు చెప్పినటువంటి దాని మీద నిలబడచ్చు కదా, నిలబడలేకపోయాడు. అంటే ఎంత తేలిగ్గా ఎంత బలహీనమైనటువంటి మనస్కుడో వీడు అక్కడ మతం మారినప్పుడు లేదా ఇక్కడ మాట మార్చినప్పుడు 2 చోట్ల మనకు అర్థమైపోతుంది. మా మతంలో మైకులు ఉంటాయి. ఎందుకంటే ఉదయం శుక్రవారం సాయంకాలం సంధ్యావందనం ప్రజలకు వినిపించాలి కనుక ఒక రోజు వేకుజామున లేచి నేను సమస్త గ్రంథాలను మతం మీద అడుగు మీద తీసుకుని వచ్చి మైక్ సెట్ పెట్టి అక్కడ నుండి ఒక్కొక్క శ్లోకం చదివి దాని వివరణ చెబుతూ నేను బైబిల్లో చూసినటువంటి యేసుక్రీస్తు ఒక్కడే ఈ యొక్క వేదములను బట్టి ఉపనిషత్తులను బట్టి చూడగా దేవుడు ఆయన ఎందు మాత్రమే మోక్షం లభించు, మరి ఎవరి ఎందు మోక్షం లభించదు, ఆయన తప్ప దేవుడు లేడీ లోకంలో నేను తెలుసుకున్న ఈ సత్యాన్ని ప్రజలకు నేను ఆనాడు ఉదయం బోధించాను. ఇప్పుడు వీడు ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో కూర్చుని రోజు ఆ బైబిల్ని చదువుతూ వీడు ఒక రోజు ఏం చేశాడు, వీళ్ళందరి మీద కోపంతో ఏం చేయాలో తెలియక మైకులో బైబిల్ అంతా చదివి ఆ దేవుడి వల్లే మనకు మోక్షం, లేకపోతే మోక్షం లేదు అని చెప్తున్నట్ట. ఇదే మాట ఇదే పని ఎవడైనా సరే ఒక చర్చిలో చేస్తే వాడు బతుకేంటి? భగవద్గీత చదివి కృష్ణుడే దేవుడు, కృష్ణుని నమ్మితేనే మోక్షం, లేకపోతే లేదు అని కనుక ఎవడైనా మైకులో చెప్తే చర్చిలో వాడి పరిస్థితి ఏంటి? ఇదే వేరే ఇంకొక మత ప్రార్థన ప్రదేశాల్లో ఎవడైనా చెప్తే వాడి బతుకేంటి? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హిందువులు మంచివాళ్ళు అనడానికి ఇది ఒకటే మనం నిదర్శనంగా చెప్పచ్చు. వీడిని క్షమించి వదిలేస్తే వీడు అప్పటికీ బుద్ధి తెచ్చుకోకుండా ఇలా వీడియోలు చేస్తూ తిరిగి ఆ మతం మీదే దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఎంత దుర్మార్గుడు వీడు అనడానికి ఇది ఒక ఉదాహరణ మనకి. ఈ సంగతి వీళ్ళు విని అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎవరు చెప్పి మన ముందుకు వచ్చి చూస్తే నేను అప్పటికి ఊరంతా కూడా మతం చుట్టూ ముగిపోయారు. చదువుకున్న విద్యావంతులంతా అనవైపోయారు, చదువులేని వాళ్ళంతా కూడా పెద్దలు పోయారు. ఇప్పుడు దేవతలు చేస్తున్నాడు అని మా పెద్దలను చదువులేని వాళ్ళంతా కూడా కలిసినారు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గొప్ప రహస్యాన్ని భయపడుతున్నాడే, గ్రంథాన్ని తీసుకుని రుజువు చేస్తున్నాడే, నిజంగా ప్రవర్తించిన యొక్క ఆ వంశంలో ఉన్నవాడని నిరూపించుకుంటున్నాడు. వీళ్ళు బలిరా అంటున్నారు. వీళ్ళు బలిరా బలి అని చెప్పి అందరూ మెచ్చుకున్నట్ట. ఎందుకురా మెచ్చుకుంటారు? నువ్వేం చేసావని మెచ్చుకుంటారు? చదువుకున్న వాళ్ళంతా వీడి వైపు వచ్చి వీడు నిజం చెప్తున్నాడు అన్నట్ట. చదువుకున్న వాళ్ళంతా అయ్యి ఉండరు. వీడిని ఈ మతం మీద మారాలి, నీకు డబ్బులు వస్తాయి, ఇలా సాక్ష్యాలు చెప్పుకుంటూ బతికితే ఎవడో సునాయాసంగా డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పిన వాడు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఒక 5-6 వచ్చి ఉంటారు తప్పితే ఎవడో వీడి వైపు రారు. హిందూ దేవాలయంలో ఉండి వీడు మైకులో ఇలా చెప్పాడు అంటే వీడు ఎంత దుర్మార్గుడో, ఎంత మత పిచ్చి, మతోన్మాదో మీరే అర్థం చేసుకోండి. అప్పుడు నేను బృహదారణ ఉపనిషత్తులో ఒక ప్రార్థన చదివి విధంగా కనిపించాను. అది ఏ విధంగా చదివిస్తున్నాను. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. నిర్భావం అంటే ఓ దేవా మేము అశాంతిలో ఉన్నాము, మాకు శాంతిని అనుగ్రహించుము. అశాంతి ఎందుకు వచ్చింది? అసత్యంలో ఉన్నాము కనుక మాకు శాంతి సంభవించింది. ఇప్పుడు ఎంత సత్యంలోనికి నడిపించుము. ఎందుకు? సత్యంలో శాంతి లభించును. అంధకారంలో ఉన్నాము, వెలుగులోనికి నడిపించు దేవా. ఎందుకంటే అంధకారంలో శాంతి ఉంది కనుక, వెలుగులో శాంతి ఉంది కనుక మాకు వెలుగు కావాలి. ఆ తర్వాత మృత్యోర్మ అమృతంగమయ అమృతం సేవించే వారికి మనం ఉండదు అంటే నిత్యజీవం. అనగా నరకంలో ఉన్నాము, నిత్య నరకంలో నుండి మమ్మల్ని నిత్యజీవంలో నడిపించు దేవా అని ఈ ప్రార్థన నేను చదివి వారికి వినిపించాను. అప్పుడేమంటున్నాను, వీడు అసతోమా సద్గమయ శ్లోకాన్ని తెచ్చి ఇక్కడ పెట్టాడు. అసత్యంలోంచి సత్యంలోకి వెళ్ళాలి, అలానే తమస్సు చీకట్లోంచి వెలుగులోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళినా సరే వీడు వెళ్ళేటువంటి మార్గం అయితే ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఎందుకని కరెక్ట్ కాదు? నీకు నచ్చకపోతే దాన్ని వదిలేసి నీకు నాకు సంబంధం లేదురా అని వాడితో పాటే ఆ మతంలోనే ఆ ప్రార్థనా స్థలాల్లోనే తిరిగితే ఆ కథ వేరే ఉండేది. కానీ వీడంత దుర్మార్గంగా ఇందులోనే ఉంటూ, ఇక్కడే తింటూ, ఇక్కడే పడుకుంటూ, ఈ మఠంలోనే ఉంటూ వీడు ఆ మఠానికి సంబంధించినటువంటి మైకులో దాని గురించి ప్రచారం చేశాడంటే
వీడెంత పెద్ద మతోన్మాదో అర్థం చేసుకోండి. తీసి యేసు ప్రభు అంటున్నాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అంటున్నాడు. విష్ణు పురాణం 16లో ఉన్నటువంటి ఒక సత్యం వినిపించాను. విష్ణు ఏమంటున్నాడంటే, జంబవంతా నీ వద్ద ఉన్నటువంటి ఈ సమంతకమణి బహు ప్రకాశవంతముగా వెలుగును వెదజల్లుచున్నది. దీన్ని ధరించుటకు నేను యోగ్యుడను కాను. ఎందుకనగా ఎవరైతే వెలుగై ఉన్నారో తానే ఈ సమంతకమణి ధరించుటకు యోగ్యుడు. విష్ణుమూర్తి వెలుగు కాకపోతే ఏమై ఉండాలి? ఆ సత్యాన్ని తెలుసుకున్నాను. ఆయన చీకటి ఉన్నాడు. అయితే యోహాను సువార్త 3వ అధ్యాయంలో 1-3 వచనాలు నేను జ్ఞాపకం చేసి చదివించాను ప్రజలకు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం లోకములకు వెలుగు ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా ఉన్నది. చీకటిలో ఉన్న ప్రజలమైన మనం యేసు ప్రభువును గ్రహించలేక నాశనమైపోతున్నాం కనుక ఇప్పుడు వీరంతా ప్రభువుని వీడికి చివరికి ఏం చెప్తాడంటే, సోది నేను ఇట్లా అనేక రకాలైనటువంటి వ్యవహారాలన్నీ చేస్తే అక్కడి నుంచి తన్ని తరిమేశారు. ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళు ఒక గదిలో పడేశారు, చేతులు కాళ్ళు కట్టి అవతలు పడేశారు, నన్ను అన్నం పెట్టకుండా. చివరికి ఇలా ఉంటే నన్ను ఆ ప్రభువే వచ్చి నన్ను కాపాడి, నా ప్రార్థన, నా యొక్క ఈ టెస్టిమోనీ అందరికీ చెప్పరప్పు అని చెప్పి ఆయనే కాపాడి నన్ను బయటికి పంపిస్తే అప్పటి నుంచి ఇదిగో నేను ఇలా వీధికి మత ప్రచారం చేసుకుంటూ మతోన్మాదిలా తిరుగుతున్నాను అని వీడు క్లుప్తంగా చెప్పేశాడు ఈ విషయాన్ని. వీడు రుజుదర్శి అనే పుస్తకంలో కూడా ఈ సోదంతా రాశాట. వీడిని ఆయనే వచ్చి పాలు తాగించి రక్త ప్రోక్షణతో నువ్వు ఎలాగా పాప విముక్తుడు అయ్యావు అని చెప్పి ఈ వివరాలన్నీ చెప్పి వీడిని బయటికి పంపించాట. అంటే ఈ మనం ఎప్పుడూ చెప్పేది టెస్టిమోనీలో మినిమం లాజిక్ అడగకూడదు. అసలు ఫస్ట్ బేసిక్ రూల్స్ ఏవైతే సినిమా చూసామనుకోండి, కుర్తా పైకి లేస్తాడా, గ్రావిటీ ఎక్కడ పనిచేస్తుంది, ఇవన్నీ మాట్లాడడం. మనం సినిమాల్లో ఎంజాయ్ చేసి వచ్చేస్తాం. ఈ టెస్టిమోనీని కూడా అట్లానే మనం ఎంజాయ్ చేసి వచ్చేస్తాం, అని విని వదిలేస్తాం. అసలు దీని మీద ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, వీడు లక్ష్మీనారాయణ స్వామి గుడి అనేటువంటి ప్రస్తావన ఒకటి, ఉపనిషత్తులు, భగవద్గీత, చంద్రుడు, బృహస్పతి, ఇంద్రుడు, విష్ణుమూర్తి, కృష్ణుడు, విష్ణు పురాణం, భాగవతం, దేవీ మహత్యం, తాండియా బ్రాహ్మణం, కృష్ణ యజుర్వేద బ్రాహ్మణం అంటూ దాదాపుగా 20 నుంచి 25 విషయాలు మన హైందవ ధర్మానికి, ప్రధానంగా హిందూ మతం బలంగా ఉండటానికి కారణమైనటువంటి ఈ హైందవ గ్రంథాలకు లింక్ చేస్తూ మాట్లాడాడు. దానికని ఈ వీడియోని ఖండించడానికి మనం ఈ వీడియోని ఎంచుకోవడం జరిగింది. సహజంగా మనం ఎప్పుడూ చెప్తూ ఉండేటువంటి విషయమే, హిందూ మతానికి సంబంధించినటువంటి మాటలు ఎవడైతే మాట్లాడతాడో మ్యాక్సిమం వాడి గురించే నేను మాట్లాడతా. లేదా అస్సలు తర్కానికి అందకుండా ఏదో పిచ్చి పిచ్చిగా చెప్తూ ఉంటారు, నేను చాలా హ్యాపీగా ఉన్నానని, వాడి దరిద్రం అన్నీ కోల్పోయినా కూడా చెప్తూ ఉంటారు చూడండి, వాళ్ళ గురించి మాట్లాడతాం. ఈ ఇద్దరి గురించే మాట్లాడతాం. నేను నమ్ముకున్నాను, నేను హాయిగా ఉన్నాను, అందులో ఉన్నాను, సంతోషంగా, అసలు వాడితో గొడవ లేదు, వాడి బాధ వాడు పడతాడు. ఇప్పుడు మనం మత ప్రచారాలు ఆపకుండా ఇవన్నీ మన పని కాదు, అది కార్యం. అక్కడ ప్రత్యక్షంగా రంగంలో ఉండి చేసేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు దాని గురించి. నాకు అసలు దాంతో సంబంధం లేదు. మనకి సంబంధించినటువంటి మాట అంతా కూడా మన మతాన్ని గురించి ఎవడైతే తక్కువ చేస్తూ, మన దేవీ దేవతల గురించి ఎవరైతే కించపరుస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళని ఖండించడం మాత్రమే నా బాధ్యత. అక్కడి వరకే నేను ఎంచుకున్నా, అక్కడి వరకే నా పరిధి పెట్టుకున్నా. భవిష్యత్తులో కార్యాచరణ రూపంలో ప్రత్యక్షంగా దిగి వాళ్ళతో ఖండిస్తామేమో, అది వేరే విషయం. కానీ ఇప్పటి వరకు అయితే హైందవులు ఉండేటువంటి ప్రదేశానికి వచ్చి మత ప్రచారం చేసేటువంటి వాళ్ళు, అట్లానే హైందవ గ్రంథాలను, హైందవ దేవుళ్ళను విమర్శిస్తూ మత ప్రచారం చేసేటువంటి వాళ్ళు, ఈ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మతోన్మాదులు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళే మనల్ని మతోన్మాదులుగా ప్రచారం చేస్తూ ఉంటారు. కనుక ఇటువంటి దొంగ 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 అన్నట్టుగా ఉండేటువంటి మతోన్మాదులు ఎవరైతే ఉంటారో ఇటువంటి వాళ్ళే నా లక్ష్యం. నేను మిగతా ఆధ్యాత్మికమైన విషయాలు ఎలా అయితే నా వీడియోల రూపంలో మీ అందరి ముందుకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను, ఇటువంటిది కూడా తేవటం నా బాధ్యత అనుకునే నేను ఈ వీడియోలు చేస్తున్నాను. దీనికి ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, దీనికి పెద్ద వ్యూస్ రాపోయినా పర్వాలేదు, అలానే దీనికి నాకు పెద్ద ఆదరణ లభించకపోయినా నేను బాధపడ్డాను. ఇది నా బాధ్యత, నా బాధ్యత నేను నిర్వర్తించా. ఇక దీనికి లైక్ కొడతాం, సబ్స్క్రైబ్ చేసుకుంటాం, లేదా ఈ ఛానల్లో ఉండేటువంటి వీడియోని మీరైనా కామెంట్ చేయటం మీ బాధ్యత అనుకున్న వాళ్ళు ఆ పని చేయండి. లేదు సరదాగా మేము ఎప్పుడో కాలక్షేపానికి వీడియోలు చూసి నవ్వుకుంటూ ఉంటాం అనుకునే వాళ్ళు ఆ వీడియోలు చూసి నవ్వుకోండి. ఆ విధంగా అయినా సరే మీ అందరినీ రంజింపజేశానని నేను చాలా సంతోషపడతా. స్వస్తి. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః.